ఉన్నారు. హ్మ్. ఇది ప్రభు నమ్ముకోలేదు గానీ, మరి ఆ బిడ్డ పెళ్లి విషయంలో సాక్ష్యం అందరూ కూడా విన్నారు. డాక్టర్ మిల్టన్ గారితో వివాహమైంది. తనకు 2 పిల్లలు. క్రిస్టియన్ పెళ్లి చేసుకోవడానికి చాలా పోరాటాలు ఆ బిడ్డ పోరాడవలసి వచ్చింది. మీకు తెలుసు, వారితో కూడా బ్యాచ్‌మేట్స్ అందరూ కూడా ప్రభు కొరకు, క్రిస్టియన్ మ్యారేజ్ కొరకు అందరూ ఎలాంటి సాక్ష్యంను మరి కలిగి జీవించారో, ఎన్ని పోరాటాలు పొందారో మీరందరూ గతంలో విన్నారు. డాక్టర్ ఆషాని మీరు చూసినప్పుడు మీకందరికీ గుర్తొచ్చుంటుంది. చాలా కాలమైంది, కొత్త వారికి ఒకవేళ తెలీదేమో. కనుక క్లుప్త సాక్ష్యం వారిని గురించి క్లుప్త పరిచయం మీకిస్తున్నాను. సోదరి ఇప్పటికి కూడా మరి కర్నూలులోనే వర్క్ చేస్తూ ఉన్నారు. వారి డాక్టర్ కూడా, వారి భర్త గారు కూడా కర్నూలులోనే జాబ్ చేస్తున్నారు. ఈ యొక్క అనంతపూర్‌లో ఉన్నన్ని రోజులు తను మన గాస్పుల్ హాల్ అసెంబ్లీకే వస్తూ తాను శైలజ ఇద్దరు కూడా ఒకేసారి బాప్టిజం కూడా మన సంఘంలో తీసుకోవడం జరిగింది. డాక్టర్స్ ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ అంత మాత్రమే కాకుండా వాళ్ళ సొంత సంఘాన్ని కలిగి ఉన్నారు. సంఘ పరిచర్య కూడా ఇద్దరు చేస్తున్నారు, భార్యాభర్తలు. అందుకే దేవునికి స్తోత్రం. కొంచెం ఉద్యోగంలో ఆలస్యమైంది, క్షమించండి. ఇప్పుడు సోదరి మనతో దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని అందిస్తారు. స్టార్ట్ చేయండి అమ్మా. ఆశా సిస్టర్ మ్యూట్ లో ఉన్నారు మీరు వినిపించడం లేదు. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి. నేను 2001లో ఆంటీ మెసేజ్ చెప్తూ ఉండగానే నేను రక్షణ పొందాను. మాకు హాస్టల్కి ఆంటీ వాళ్ళు విజిట్ చేసేవాళ్ళు. అప్పుడు మాకు నిజంగా అదొక బ్లెస్సింగ్. ఇప్పుడైతే ఇంత రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ దేవుని కృపను బట్టి అప్పుడు మాకు ఆ రెస్ట్రిక్షన్స్ మధ్యలో కూడా దేవుడు ఆయన ద్వారా ఏర్పరిచాడు. మమ్మల్ని అందరినీ కూడా దేవుడు అంటే రక్షించడానికి దేవుని కృపను బట్టి మేము దేవుని రాజ్యంలో మేము యాడ్ చేయబడ్డాము. అయితే ఈరోజు మనము న్యూ ఇయర్ లో ఉన్నాం కాబట్టి థ్యాంక్స్ గివింగ్ గురించి, కృతజ్ఞతలు చెల్లించడం గురించి, దేవుడి గురించి మనము మనం మాట్లాడుకుందాము కొన్ని విషయాలు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. మనము సామెతలు, కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనము. ఒకసారి ఎవరైనా చదవగలిగినట్లయితే కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. అయితే ఇక్కడ ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు అని ఒక చిన్న వాక్యంలో మాత్రమే వ్రాయబడి ఉంది. అయితే దాని గురించి హీబ్రూలో గనక మనం చూసినట్లయితే దానిలో ఒక పెద్ద సెంటెన్సే, ఒక పెద్ద వాక్యమే ఉంటది అనమాట. అయితే యావే కీ టోబీ చేసేడ్ లా ఓలాం అంటే ఇక్కడ చాలా పెద్ద మీనింగ్ ఉందన్నమాట. అంటే మనకు దయాళుడు అంటే మనం చాలా ఫాస్ట్ గా దాన్ని చదివేసుకొని వెళ్ళిపోతాము. యెహోవా దయాళుడు అంతే, అంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృప మనతో నిత్యం ఉంటుంది అని మాత్రమే మనం అనుకుంటాము. అయితే చాలా అంటే అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన గొప్ప దేవుడని, మనల్ని సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయనలో సమస్తము మనం కలిగి ఉన్నామని, ఆయన కృప బాహుల్యం అనేది విస్తరింపబడి ఉంది అనేది మనము చాలా పెద్ద పెద్ద మాటలు, అంటే దాని మీనింగ్స్ గనక రాసుకుంటూ పోతే మనకు ఒక పేపర్ కూడా సరిపోదన్నమాట. అంటే అంత మీనింగ్ఫుల్ గా ఉందన్నమాట. అయితే దేవుడు దాన్ని యెహోవా దయాళుడు అని ఒక చిన్న మాటలో రాయించాడు. అయితే మనం గనక అడిగినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం అనుకుంటాం, మనం కొన్ని స్కిప్ చేస్తూ వెళ్ళిపోతాం కదా. అయితే మనం పరిశుద్ధాత్ముని గనక మనం అడిగినట్లయితే చాలా మీనింగ్ఫుల్ గా మనకు దాని లోపల ఏంటి అని దేవుడు మనకు మీనింగ్స్ అన్ని క్లియర్ గా మనకు ఆయన బయలుపరుస్తాడు. దాన్ని బట్టి ఏంటంటే ఆయన పట్ల మనం ప్రేమ పెరుగుతుంది, ఆయనతో సహవాసం పెరుగుతుంది, లోతైన సంబంధంలోనికి యేసయ్య దగ్గరికి మనం వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. కాబట్టి మనం చదివేటప్పుడు మీనింగ్ఫుల్ గా మనం గనక చదివి కొంత సమయం కేటాయించి పరిశుద్ధాత్మునిగా ఒకవేళ గైడెన్స్ మనం అడిగినట్లయితే ఆయన లోతైన మర్మాల్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి సపరేట్ గా ఆయన బయలుపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన కేవలం ఆయన దయాళుడుగా ఉండి మనకన్ని సమకూర్చి
అంటే మనకు రక్షణనే కాదు, మన తోబుట్టులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మంచి ఆరోగ్యం కావచ్చు, ఆయన దయాళుత్వంలో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. అయితే ఇంకొక మాట చూద్దాం మనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ 1:12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. హల్లెలూయా. మనం ఎవరంట? అంటే దేవుని కృపను బట్టి మనం ఎవరో దూరస్తులం అయితే, కరెక్ట్ గా చెప్పాలంటే నరకానికి కరెక్ట్ గా పాత్రులమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని వెదికాడు. అయితే నశించిన మనల్ని ఆయన వెదికి రక్షించి తిరిగి ఆయనలో యేసయ్యలో మనల్ని జీవింప చేసిన దేవుడు. నిజంగా మనం గనుక రక్షణ లేకపోయినుంటే ఇప్పుడు మనకు పరలోకం అనేది మనకు ఒక స్వాస్థ్యంగా ఉండేది కాదు. అయితే ఇక్కడ అనేక మంది పరిశుద్ధులు ఎవరైతే పరలోకంలో ఉన్నారో వారందరి స్వాస్థ్యంలో అంట పాలివారము మనం కూడా అయ్యామంట. హల్లెలూయా. అయితే మన ఘనత మనకది గొప్పతనం కాదు, కానీ దేవుని కృప. ఇందాక మనం అన్నాం కదా, ఆయన దయాళుత్వం బట్టి, ఆయన మంచితనమును బట్టి, ఆయన మంచివాడు కాబట్టి ఆయన మనల్ని కూడా అంటే మనుషుల్ని యోబు అంటాడు కదా, మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని. అయితే ఆ మంటి అయిన మనుషుని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని రక్షించాడు. అంతేకాదు కానీ మన అంటే స్టేటస్సే ఆయన మార్చేశాడు అనమాట. అంటే భూమి లెవెల్లో కాదు కానీ నరకపు అడుగు భాగంలో అగాధ స్థలాల్లో ఉండాల్సినంత మనల్ని భూమి మాత్రమే కాదు కానీ హయ్యర్ లెవెల్లో అంటే యేసయ్య ఎక్కడ ఉంటాడో, పరిశుద్ధులు ఎక్కడ ఉంటారో ఆ రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండటానికి ఆయన కృప చూపించినందుకు మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. చిన్న చిన్న విషయాలకే మనం పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తాం, ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్తాం, అన్ని చెప్తాం కదా. కానీ యేసయ్య మనకిచ్చిన ఘనత ఏంటంటే తేజోవాసుల స్వాస్థ్యములో మిమ్మల్ని నన్ను ఆయన పాలివారుగా ఆయన ఉంచాడంట. కాబట్టి మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో 13, 14 వచనములు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. ఆమేన్. అయితే ఆయన మనల్ని అంటే ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే అక్కడ చీకటి కొంచెం కూడా లేదంట. ఆయన ఉన్న ప్లేస్ అక్కడ వెలుగు అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి అక్కడ ఒక వెలుగుగా విస్తరించిందన్నమాట పరలోకం అంతా. అయితే అక్కడ రాత్రి అనేది లేదంట. ఓన్లీ పగలు మాత్రమే ఉంటది. మనకు మాత్రమే భూమి మీద రాత్రి పగలు ఉంటది. అయితే అంటే అంధకార సంబంధమైన రాజ్యం ఏదైతే పాతాళం ఉందో, ఏదైతే సాతాను కొరకు అని దూతల కొరకు ఏర్పాటు చేయబడిందో ఆ రాజ్యంలోనికి సాతాను మనల్ని కూడా తీసుకోవాలని గొప్ప ప్రణాళికనే వేసిందనమాట. అయితే ఆ రాజ్యంలో వారసులైన మనల్ని ఆయన అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి రాజ్య మార్పిడి చేసి మనల్ని వెలుగు సంబంధమైన రాజ్యంలోనికి, యేసయ్య రాజ్యంలోనికి మిమ్మల్ని నన్ను ఆయన ఉంచి వారసులుగా చేసి ఆయన కుమారుని యొక్క రాజ్యం, అది మనం అనుకున్నాం కదా ఇందాక, తేజోవాసుల స్వాస్థ్యము మాత్రమే కాదు కానీ ఆయన కుమారుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు నివసించే ఆ రాజ్యంలోనికి మిమ్మల్ని నన్ను ఆయన వారసులుగా చేశాడంట, నివాసులనుగా చేశాడు. అయితే ఆ కుమారుని యందు మనకు నిత్యమైన విమోచన. అయితే పాపాలని ఎవరు కూడా తీసివేయలేరు, చేత్తో తీసివేయలేరు. అయితే పాత నిబంధన గ్రంథంలో పాపములు కేవలం అవి టెంపరరీగా అంటే ఒక
టెంపరరీ కొంచెం సమయం వరకు మాత్రమే వాళ్ళు మళ్ళీ తిరిగి దర్శించినప్పుడు, అంటే యెరూషలేమును దర్శించి, దేవాలయం దర్శించి అక్కడ బలి అర్పించే వరకు కూడా వారి పాపములు జస్ట్ అవి కప్పబడి ఉండేవైతే. అయితే ఎప్పుడైతే యేసయ్య ఆయన నిబంధన చేశాడో, ఆ రక్త నిబంధనలోకి మనం కూడా విశ్వాసంతో మనం ప్రవేశించామో, ఆయన రాజ్యము, అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి మన రాజ్యము, నీతి సంబంధమైన, వెలుగు సంబంధమైన, క్రీస్తు సంబంధమైన, యేసయ్య సంబంధమైన రాజ్యంలోనికి మనందరం కూడా చేర్చబడ్డాము. హల్లెలూయా! అటువంటి గొప్ప ఘనతను దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాడనమాట. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించిద్దాము. ఆహ్, కృతజ్ఞత కలిగి మనము ఉన్నట్లయితే మనము సమాధానం కలిగి ఉంటాం మన హృదయాల్లో. ఎప్పుడైతే మనము మనం అనుకుంటాం గదా! ఇప్పుడు ఈవెన్ ఆటోలో మనం వచ్చి మనల్ని డ్రాప్ చేసిన పర్సన్‌కి కూడా మనం థాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే హోల్ హార్టెడ్‌లీ వాటెవర్ వి డు మనం చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట అప్పుడు మనకి. అయితే మనల్ని సృష్టించిన దేవాది దేవుడు, మనకి ఎన్నో సమకూర్చిన దేవుడు, ఆయన చివరి రక్తపు పొట్టు వరకు మిమ్మల్ని నన్ను ఆయన ప్రేమించిన దేవుడుగా ఆయన మనకు అంటే మనల్ని ఆయన రక్తము అంట, ఆయన ప్రాణము పానార్పణంగా పోయబడిందంట. అయితే అంతగా మనల్ని ప్రేమించి ఒక షేప్‌లెస్‌గా అయిపోవటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై యుండుడి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో మనము ఎప్పుడైతే మనము సమాధానం కలిగి ఉండాలని మనం అనుకుంటామో, అయితే మనం కొన్నిసార్లు ఏమవుతదంటే మనం గమనించి ఉంటాం గదా! ఇజ్రాయేలీలు లాంటి పరిస్థితులు మనకు అంత పెద్దవే రాకపోవచ్చు. కొన్నిసార్లు బాగా ఇరిటేట్ చేసేవన్నమాట. ఇబ్బంది పెట్టేవి. అంటే ఇంకా మన మాటలు మారిపోతాయి. మన ముఖ కవళికలు మారిపోతాయి. అట్లాంటి సందర్భాలు మన జీవితంలో చిన్నవి, పెద్దవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. అయితే మనం ఆ టైంలో ఎట్లా ఉంటే కొన్నిసార్లేమో మనుషుల మీద సనుక్కుంటాం. కొన్నిసార్లేమో పరిస్థితుల మీద సనుక్కుంటాం. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే చివరికి ఇంకా దేవుని పైన కూడా సనుక్కుంటాం అన్నమాట. దేవా! అదే ఈ పరిస్థితుల్లో నేనొక్కదాన్నే ఉన్నానే. నన్ను మళ్ళీ ఇందులోంచి నువ్వెందుకు నన్ను కాపాడలేదు? ఇది నా జీవితంలో ఎందుకు అలౌ చేశావు? దీనిలో నేను పోతుంటే నేనెంత బాధపడుతున్నానో తెలుసు కదా! అని మనం దేవుడిని క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తామనమాట. కొన్ని విషయాలు అంటే మనం ప్రతిసారి కూడా మన పరిస్థితులన్నిటిని బట్టి జస్ట్ కృతజ్ఞతలు చెల్లించడం ఒకటి మనం నేర్చుకోవాలి. అయితే అంటే ఆ పరిస్థితులను మనం ఇన్వైట్ చేయడం, పరిస్థితులను, అటువంటి క్లిష్టమైన పరిస్థితులను, ప్రమాదకరమైన పరిస్థితులను, బాధపెట్టే పరిస్థితులను, అయితే జాలి కనికరం లేని పరిస్థితులను మన జీవితంలో ఆహ్వానించమని కాదు కానీ, అయితే దేవుడేమంటున్నాడంటే ఆయన సమస్యలు మనం మొదటగా తెలుసుకోవాల్సిందేంటంటే సమస్యలు యేసయ్య పెట్టడు. అంటే అన్‌లెస్ ఆయన టెస్టింగ్ అనేది అది అందరికీ ఉండదు. అయితే కొన్నిసార్లు మనం మన సొంత ఆలోచనలను బట్టి, మన స్వబుద్ధిని బట్టి, కొన్ని చేసుకున్న విషయాలను బట్టి కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కొన్ని సమస్యలొస్తాయి. ఇంకా కొన్ని ఏంటంటే సాతాను కూడా సమస్యలు పెట్టించేవాడుగా ఉంటాడనమాట. అయితే మనల్ని అయితే ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో మనం సిట్యుయేషన్స్ చాలా అంటే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనము నోట్లోంచి మాటొస్తది. ఇజ్రాయేలీలు అంతే గదా! అయితే మాకు ఆయన వాళ్ళ నోట్లో ఏమవుతదంట మన నాలుకలో జీవము అంటే జీవ మరణములు మన నాలుక వశంలో ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ఏం పలుకుతున్నామో అని గనక మనము ఆలోచించకపోతే అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇంత దూరం ఈ ఎడారిలోకి ఎందుకు తీసుకొనొచ్చారు? ఇక్కడ మాకేమి ఐగుప్తులో సమాధులు లేవనా? మేము అక్కడే వదిలేస్తే అక్కడే చనిపోయి ఉండేవాళ్ళం గదా! ఎందుకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినారు? అంటే ఆ సమాధి మాది ఎడారిలో ఉండాలా? అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యము ఐగుప్తుని దాన్ని వదిలేసి వాళ్ళొచ్చారు గాని, ఆ అంధకార సంబంధమైన రాజ్యాన్ని వాళ్ళు వదిలేసొచ్చారు గానీ, వాళ్ళ మనసుల్లో ఏదైతే వేళ్ళున్నాయో దానికి సంబంధించినవి అవి చాలా డీప్‌గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు జీవాన్ని పలకలేకపోతున్నారు. ఆహ్, జీవాధిపతి అయిన దేవుడు వాళ్ళతో పాటుగా అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా నడుస్తున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోలేదు కానీ, వాళ్ళు దేన్ని చూస్తున్నారంటే కేవలం పరిస్థితులను చూస్తున్నారన్నమాట. అయితే ఆ పరిస్థితులను చూసి వాళ్ళు అనుకోవడము మేము చనిపోతాము ఇంకా ఖచ్చితంగా చనిపోతాము అని వాళ్ళు పదే పదే చావుని వాళ్ళు పలుకుతూ చావునే వాళ్ళు ఆలోచించి అదే ఇమాజిన్ కొన్నిసార్లు అనిపిస్తది కదా!
మనము చిన్న జబ్బు వచ్చింది అనుకోండి, అది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ఏమో మనం ఈ జలుబు ఎక్కడికి పోతుందో, ఏమో నా ఊపిరితిత్తులు బాగున్నాయో లేదో, టీబీ వచ్చిందో, లేకపోతే ఏ వైరస్ వచ్చిందో, ఏ కోవిడ్ వచ్చిందో అనే ఫీలింగ్ లో, అంటే ఆ ఆ థాట్స్ అంటే ఎట్లా అంటే వాడు అంటే మన ఆలోచనలకు అడ్డంటూ ఉండదన్నమాట. అది ఒక నెట్వర్క్ లాగా, ఒక వలయం లాగా అట్లా వెళ్ళిపోతా ఉంటది. సో దేవుడు ఏమంటాడంటే మన తలంపులు కూడా అన్ని కూడా దేవుని సన్నిధిలో మనము పట్టి తీసుకొని రావాలన్నమాట. అయితే ఎప్పుడైతే ఆయనకు సబ్మిట్ చేసుకుంటామో ఆ తలంపులన్నిటినీ కూడా ఆయన మార్చే దేవుడుగా, వాటిని ఆయన వాక్యానుసారంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఇజ్రాయేలీయులు ఏమంటారంటే ఏమి మాకు సమాధులు లేవా అనడం మాత్రమే కాకుండా వాళ్ళు ఒక మాట అంటారనమాట. ఆ అనాకీయులు వాళ్ళు ఆజానుబాహులు, ఉన్నత దేహులు, వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చాలా పెద్దగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నామంటే చిన్న చిన్నగా మిడతల్లాగా ఉన్నాము అని చెప్తున్నారు. అవును, వాళ్ళు పెద్దగా ఉన్నారు, వీళ్ళు చిన్నగా ఉన్నారు, కరెక్టే. కానీ వారికంటే గొప్ప దేవుడు, వారికంటే ఉన్నతమైన దేవుడు, వారికంటే శక్తిమంతుడైన దేవుడు ఎల్ షదాయి ప్రభు వారికి తోడుగా ఉన్నారనే విషయం వాళ్ళు మర్చిపోయారు అనమాట. సో మన ఆలోచనలు ఎట్లా ఉండాలంటే, మన థాట్స్, మన ఫోకస్ మనది ఏదైతే మన పరిస్థితుల మీద కాదు, కానీ ఆయన వాగ్దానం చేసినాడు. ఏదైతే ఇప్పుడు ఏమన్నాడు వాళ్ళని, మిమ్మల్ని కనాను దేశము అంటే వాళ్ళు చెప్పిన, అక్కడేమో దేవుడు కనాను దేశం అని చెప్తాడు, అక్కడేమో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని పోతానని చెప్తాడు. ఇక్కడ చూస్తేనేమో తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు. అయితే అప్పుడు పరిస్థితిని చూసి చాలా ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళకి చాలా కోపం వచ్చేసి, పాలంటారు, తేనె అంటారు, ఇక్కడ తాగడానికి ఏమో మంచి నీళ్ళే లేవు, మరి ఏంటి పరిస్థితి అని వాళ్ళు మెల్లిగా సనగడం మొదలు పెట్టాడు. మోషేని విసిగించడం మొదలు పెట్టారనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మోషేని అని ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుడిని కూడా సనగడం మొదలు పెట్టారు. అట్లా కొన్నిసార్లు మనము ఒక స్టేజ్ లో మనం ఆపేసేయాలి. మనుషుల్ని సనగక్కర్లేదు, పరిస్థితులను సనగక్కర్లేదు. అయితే దేవుణ్ణి అంతకంటే సన్నగడం అనేది ఒక శాపం. అది చెప్పాలంటే అది సనగకూడదు. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు శిష్యులున్నారు. అయితే వాళ్ళు తుఫాన్లో చిక్కుకొనక ముందు యేసయ్య వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మనము అద్దరికి వెళుదాం అని చెప్పాడన్నమాట. అయితే ఆ అద్దరికి వాళ్ళు వెళ్ళారా అంటే, యేసయ్య చెప్పిన మాట ఏది అంటే, అది బైబిల్‌లో ఆ మాట ఎలాగైతే ఉందో అవన్నీ కూడా యేసయ్య చెప్పిన మాటలే. ఆ వాగ్దానాలన్నీ కూడా మన ప్రతి పరిస్థితికి సరిపోయిన వాగ్దానం యేసయ్య ముందుగానే మన కోసం సిద్ధపరిచి ఉంచాడన్నమాట. అయితే మన పరిస్థితి వచ్చినప్పుడు వాక్యం తీయడం, చదువుకోవడం. దేవా ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయితే ఆయన విశ్వాసాన్ని మనలో నింపుతూ ఉంటుండగా, ఆయన మనలో నిరీక్షణను నింపుతూ ఉంటుండగా, ఆయన యేసు వైపు చూస్తూ ఈ శ్రమల్ని మనం చులకనగా గనక మనం చూసినట్లయితే, మనం ఆయన చెప్పిన వాగ్దానం ఏదైతే మన జీవితంలో, ఏదైతే ప్రణాళిక, ఏదైతే ఉద్దేశము ఆయన పరలోకంలో ఏదైతే నిర్ణయించారో, ఆ యొక్క ఉద్దేశాన్ని మనం పరిపూర్ణంగా మనము పొందుకునే వాళ్ళంగా ఉంటాము కదా. అనేకమైన అద్భుతములు మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అందరూ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పొందుకున్నారంట. ఎవరి మీద విశ్వాసము? మన మీద విశ్వాసం కాదు, పరిస్థితుల మీద విశ్వాసం కాదు, అయితే యేసయ్య మీద విశ్వాసంతో యేసు వైపు చూస్తూ శ్రమలు చులకనివగా అనుకుని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. అలాగే మనము కూడా పరిస్థితులను అసలు చూడకూడదు. అయితే ఆ పరిస్థితులను చూడకుండా ఉండే వాళ్ళలో వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరంటే అదే ఎడారిలో ఉన్నారు వాళ్ళు. అదే పరిస్థితుల్లో వాళ్ళు పోతున్నారు. అదే దాహం వాళ్ళకి ఏసింది. అదే ఆకలి వాళ్ళకు గూడా ఏసింది. అయితే ఇజ్రాయేలీయులు మిగతా వాళ్ళంతా వాళ్ళు ఒకలాగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒకలాగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అయితే యెహోషువ, కాలేబు మాత్రము వాళ్ళు దేవుణ్ణి మాత్రమే చూసారు. వాళ్ళు పరిస్థితిని చూడలేదు. అయితే ఇజ్రాయేలీయులు వాళ్ళు భయముతో వాళ్ళు వణుకుతూ ఉన్నప్పుడు వాళ్ళొక మాట ఏమంటారంటే, సరే వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నామన్నంత వరకు ఓకే. కానీ వాళ్ళు ఒక మాట ఏమంటారంటే, మా దృష్టికి మేము కూడా మిడతల్లాగున్నాము అని. అయితే సాతాను మనము ఒక ఆలోచన గనక మన ఆలోచనని బంధిస్తే,
అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతదనమాట. ఆలోచన పాతాళం వరకు తీసుకెళ్ళిపోతది. ఎందుకంటే అది అట్లా తీసుకెళ్ళింది కాబట్టే వాళ్ళకి సమాధుల గురించే ఆలోచన వస్తా ఉందంట. అక్కడ సమాధులు అంటే వాళ్ళకి డిసైడ్ అయిపోయారు. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారన్నమాట. మేము ఖచ్చితంగా ఎడారిలో చనిపోతాము అని. కాబట్టి పదే, 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 పదే దాని గురించే వాళ్ళు మెడిటేట్ చేస్తూ, ధ్యానిస్తూ ఉండడంతో వాళ్ళు ఇంకా దేవుడి కోపం వచ్చేసిందంట. వాళ్ళ సనుగులు చూసి సరే అనుకున్నారు గదా! వీళ్ళు అనుకున్నట్లే కానీలే అని అరణ్యంలో ఎవరెవరైతే సనిగారో అరణ్యంలో వాళ్ళందరూ రాలిపోయారు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే యేసయ్య వైపు చూస్తూ ఈ శ్రమలు చులకనివని చెప్పారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసాన్ని బలపరుచుకున్నారో, వాళ్ళు మాత్రం ఏం చేశారంటే యేసయ్యని చూస్తున్నారు, ఆ వాగ్దానాన్ని చూస్తున్నారు, వాగ్దాన దేశాన్ని చూస్తున్నారు. అయితే వాళ్ళు అదే ఇమాజినేషన్‌లో, అదే థాట్స్‌లో, అదే ఆలోచనలో వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళెక్కడికెళ్లారంటే వాగ్దాన దేశానికెళ్లారు. హల్లెలూయా! మనం కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తాం. మనకేమో రోజులు గడిచిపోతుంటాయి, నెలలు గడిచిపోతుంటాయి. తర్వాత సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. అది అది ఆరోగ్యం కావచ్చు, ఒకవేళ ఆహ్, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు. అయితే పిల్లల గురించిన రక్షణ గురించి, పిల్లల గురించి మనం చేస్తున్న ప్రార్థన కావచ్చు. అయితే ఆహ్, అందరూ బంధువుల్లో వాటిల్లో గొడవలు కావచ్చు. అయితే ఇవి ఏవైనా కావచ్చు. కానీ ప్రతి పరిస్థితిలో గనక మనము దేవునికి మనము అప్పచెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క అంటే భూమి పునాదులు వేయబడక మునుపు అంటే పరిశుద్ధాత్ముడు జలముల మీద అల్లాడుచున్నాడన్నట్లుగా ఆ నిరాకారమైన భూమిని ఎలాగైతే పరిశుద్ధాత్ముడు ఒక రూపమునిచ్చి ఒక తోటగా మార్చి అవ్వను, ఆదామును అక్కడ పెట్టారో, అలాగన దేవుడు మనకు కూడా మన పరిస్థితులకు కూడా తికమకగా ఒక అంతులేని, అర్థం కాని ప్రతి కన్‌ఫ్యూజన్ సిట్యుయేషన్‌లో కూడా దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు దినం మనం డిసైడ్ అవుదాము. దేవా యెహోషువ కాలేబులాగా నిజంగా మేము కూడా విశ్వాసము కలిగి మేము మరి తండ్రి ప్రభ ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతాము. అయితే వాళ్ళలాగే తండ్రి ప్రభువ ఎటువంటి పరిస్థితులొచ్చినా ఈ లోకంలో చాలా మందికి పరిస్థితులు అంటే నేను రీసెంట్‌గా ఒక డాక్టర్‌తో చెప్తున్నాననమాట. ఆమె వాళ్ళ బాబుకి ఫిట్స్ ఉంటాయి. ఒక వాయి ఉంటదనమాట. ఆ బాబుకి చిన్న బాబు 4 ఇయర్స్ బాబు. అయితే నేనొక మాట ఏదో మాట్లాడుతూ ఎట్లా అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా ఎట్లా ఉంటారనేది ఆమె ఆశ్చర్యంగా చూస్తా ఉందనమాట. నేను చెప్పాను, "ప్రాబ్లమ్స్ మీకే కాదు మాకు కూడా వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. కానీ మాకేంటంటే మాకొక నిరీక్షణ ఉంటది." అంటే "ఎట్లా మేడం?" అని అడిగిందనమాట. అంటే నేనన్నాను, "మా దేవుడు ఆయన మాకు పరిస్థితుల్లో ఆ యొక్క నిరీక్షణ మాలో పుట్టిస్తాడు. కాబట్టి మేము ఆ విశ్వాసాన్ని ఆయన పైన పెడతాము. మా ప్రతి భారాన్ని ఆయన మీద ఏస్తాము. మా ప్రతి చింతను ఆయన మీద వేస్తాము. అయితే దేవుడు మమ్మల్ని సక్సెస్‌ఫుల్‌గా దానిలో నుంచి ఆహ్, ఇది షడ్రక్, మెషక్, అబేద్నెగోలో దానిలో నుంచి దానిలోంచి బయటకొచ్చారు గదా! కొలిమిలో నుంచి. అయితే వాళ్ళకి అగ్ని వాసన ఎలాగ అంటలేదో, యేసయ్య వాళ్ళకి మాత్రమే కాదు గానీ, ఆయన మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో, అటువంటి శ్రమల్లో ఒకవేళ మనం వెళ్తూ ఉండవచ్చు. అయితే ఆ శ్రమలని పొగడమని చెప్పట్లేదు. ఆ శ్రమలలోనే ఆనందించమని చెప్పట్లేదు. అయితే ఆ శ్రమల్లో మధ్యలో యేసయ్యలో మనం గనక ఆనందించినట్లయితే, ఆ శ్రమల్లోంచి బయటికి తీసుకొచ్చే దేవుడుగా ఆయన మన జీవితంలో ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! అని చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయిందనమాట. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా! అయితే మనము, మనము దేవుని బిడ్డలని చెప్పుకుంటాము. అయితే మనము యేసయ్య మనలో జీవిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు, ఆయన మనతో సహవాసం చేస్తున్నాడని మనం అనుకుంటాము. అయితే కానీ మన మాట తీరు ఎలాగుంది? మన బిహేవియర్, మన నడత ఎలా ఉంది? అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య మనలో ఉన్నప్పుడు అందరికీ మనం కూడా ఒక హోప్‌గా మనం ఉంటామనమాట ఆ సిట్యుయేషన్స్‌లో. ఎందుకంటే ఆయన మనకు సమాధానాన్ని, మనకు జవాబునిచ్చే దేవుడుగా ఆయన ఉంటుండగా, మనల్ని బయటికి తెస్తూ, మనం వేరే వాళ్ళకి కూడా మనం సహాయం చేసే వాళ్ళంగా ఉంటాము. భయపడొద్దు అని మనం కూడా చెప్పేవాళ్ళం ఉంటామట. అయితే
మన మన బిహేవియర్ ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు అన్నమాట. దేవా ఇదిగో ఈ చేతులు నాకు ఇచ్చావు, ఈ కాళ్ళు నాకు ఇచ్చావు, ఈ కళ్ళు నాకు ఇచ్చావు, ఈ ప్రతి అవయవాన్ని బట్టి స్తోత్రం దేవా. ఇదిగో నేను మీ యొక్క మహిమ కొరకు, ఇదిగో నేను మీ యొక్క సాక్ష్యముగా వాటిని వాడమని ప్రతిరోజు కూడా మన అవయవాలను నీతికి దానముగా మనము అప్పగించవచ్చు అన్నమాట. యేసయ్యకి అప్పగించినప్పుడు ఆయనకు మహిమకరంగా దాన్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంట, అయితే మనం ఇవన్నీ చేసినప్పుడు, అంటే దేవుని చిత్తం అంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు అలాగా చిత్తం బయలుపరుస్తాడు, ఇంకా అలా మనం చేసేస్తాము అట్లా అనుకుంటాం అనమాట. కానీ కాదు. ఎప్పుడైతే మనము దేవుడు ఎవరికి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడంటే, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటారో, ఎవరైతే ఒకవేళ ఆయన చిత్తాన్ని గనక ఆయన బయలుపరిస్తే దాన్ని చేయడానికి ఎంతవరకైనా పోతారో, ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా ఉంటారు. సో, మనం దానికి ముందుగా ఏం చేయాలంటే, మన చిత్తాన్ని ఆయనకు అప్పగించాలి. మన చిత్తాన్ని గనక మనం యేసయ్యకి అప్పగించినట్లయితే, మన చిత్తము ఆయన తీసివేసి, మన స్వబుద్ధిని ఆయన తీసివేసి, ఆయన మార్గాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తమును ఆయన మన జీవితంలో విడుదల చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఒప్పుకోవాలి. దేవా ఇదిగో నాయన మా చిత్తము పరిపూర్ణమైనదని మేము అనుకోవటం లేదు తండ్రి. మా చిత్తము మమ్మల్ని ఇదిగో నాయన మీ యొక్క సన్నిధికి చేరుస్తుందని మేము అనుకోవటం లేదు తండ్రి. మా చిత్తము మిమ్మల్ని సంతోషపడుతుందని మేము అనుకోవటం లేదు కానీ తండ్రి ప్రభా, ఇదిగో నాయన మా యొక్క చిత్తము ఏదైతే అది మమ్మల్ని మోసం చేయడానికి వీల్లేదు, కానీ మా పరిపూర్ణమైన చిత్తాన్ని తండ్రి ఇదిగో నాయన మీ పాదాల చెంత మేము పెడుతున్నాం తండ్రి. ఎప్పుడైతే మనం అనుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో తగిన సమయమందు ఆయన ఆయన రిలీజ్ చేసే దేవుడుగా ఉంటున్నామంట. అట్లా విడుదల చేసినప్పుడు ఆ చిత్తంలో మనము నడుస్తాము. ఆ చిత్తం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, డైరెక్ట్ గా ఆయన సన్నిధిలో యేసయ్య దగ్గరికి ప్రతిరోజు ముఖాముఖిగా ఆయన కలిసే ఆ యొక్క అనుభవంలోనికి మనలందరినీ దేవుని చిత్తంలో మనల్ని నడిపిస్తాడు దేవుడు. సో మన చిత్తాన్ని కనుక, అంటే మనం ఎప్పుడు మన చిత్తం పైన ఆధారపడకూడదు, కానీ ఒకవేళ మనకి ఏదైనా మనకు దేవా నాకు ఇది కావాలి అని మనకు ఒకవేళ అనిపించింది అనుకో, అది దేవుని చిత్తమా కాదా అని ఒకసారి మనం దేవుని సన్నిధిలో గనక మనం అడిగినట్లయితే, ఒకవేళ దేవుడు నీ ఇష్టాన్ని ఒకవేళ ఓకే గో అహెడ్ అని చెప్పొచ్చు. అయితే మన చిత్తాన్ని ఎప్పుడైనా అప్పగించామో, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పర్సన్ ఉన్నారంట. ఒక పర్సన్ అయితే ఆయన పాస్టర్ ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇంకొక పర్సన్ ఆయన పాస్టర్ కాదు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఈగో ప్రాబ్లమ్, అంటే నేను గొప్ప అనే ప్రాబ్లమ్ వచ్చింది. అయితే అది పెద్దగా అయిపోయి ఆ పర్సన్స్ కాస్త 2 టీమ్స్ గా మారిపోయారనమాట. మారిపోయి అప్పుడు ఒక విషయం జరిగిందనమాట. అంటే ఆయన అంటున్నారంట, ఇంకా ఒక పెద్ద గొడవలయిపోతాయేమో అనేటట్లుగా పరిస్థితి వచ్చిందంట. అయితే ఒక్క పర్సన్ తో దేవుడు చెప్పాడంట, ఆహ్, నువ్వెళ్ళి ఆయన ఆయన దగ్గరికెళ్ళి ఆయన పాదాలు కడగమని దేవుడు చెప్పాడంట. అయితే ఆయన చెప్పినాడంట, దేవా సస్సేమిరా నేను అలాగైతే నేను చెయ్యలేను. క్షమించమని చెప్పు, క్షమిస్తాను. పాదాలు కడగమంటే నా వల్ల కాదు దేవా అని చెప్పేసినాడంట. అయితే దేవుడు ఒప్పుకోలేదు. అయితే దేవుడు ఇది చేయాల్సిందే అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసినాడంటే, దేవా ఇదిగో నేను నా పరిపూర్ణమైన చిత్తాన్ని, నాకు ఏదైతే ఈగో ఉందో దాన్ని సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాను యేసయ్యా. ఇదిగో దీన్ని నువ్వే జరిగించు అని వెళ్ళాడంట. అయితే 2 టీమ్స్‌గా ఒక ఒక ప్లేస్‌కి రండి మనం కలవాలి అని చెప్పారంట. అయితే 2 టీమ్స్‌గా ఆల్‌మోస్ట్ ఎట్లా అయిపోయిందంటే, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న శత్రుత్వం అన్నమాట అది. అయితే వాళ్ళందరి టీమ్స్ ఇద్దరు ఒక ప్లేస్ దగ్గరకొచ్చినప్పుడు ఆహ్, అనుకున్నారంట, ఆ టీమ్‌లో ఉన్న మెంబర్స్ ఇటు టీమ్‌లో పెద్ద గొడవ జరుగుతదని కర్రలు గూడా తెచ్చుకున్నారంట. అయితే ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా దేవునికిచ్చేసాడు. సో, ఆయన ఇంక నా చిత్తం కాదు అని డిసైడ్ అయ్యాడు కాబట్టి, ఆయన దగ్గరికెళ్ళాడనమాట. వెళ్ళి ఒక ఒక పళ్ళెం తీసుకొని ఆయన కాళ్ళు కడిగేసినాడనమాట. అయితే ఆయన కాళ్ళు కడిగేసినప్పుడు
ఒక సమాధానం అనేది ఆయన హృదయంలోనికి ప్రవేశించిందనమాట. అయితే అలాగున్న దేవుడు 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 కూడా మనం ఎప్పుడైతే మన చిత్తాన్ని అంటే మనం అనుకుంటాము, దేవా అసలు ఇంకా నా పరువంతా పోయింది దేవా, నేను ఇట్లా ఉండేవాడిని, నేను ఇట్లా చేస్తే ఇంకా నన్ను లెక్క చేస్తారా, అసలు నా మాట వింటారా, నన్ను ఎంత చీపుగా చూస్తారా, నన్ను ఎంత చిన్న చూపు చూస్తారా మనం అనుకుంటాం. కానీ మనము దేవుని దృష్టిలో గొప్పవాళ్ళంగా, అదే విధంగా దేవునితో ఇంకా సన్నిహితంగా లోతైన అనుభవంలోనికి ఇంకా దేవుడు ఇంకా అనేకమైన మర్మాలు మనకు బయలుపరిచేవాడుగా ఆయన ఉంటాడనమాట. సో ఎప్పటికప్పుడు మనం గనక ఆయనకు మనము సబ్మిట్ చేసుకుంటూ పోతే ఆయన చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా ఉంటాడనమాట. మొన్నటి దినమున అంటే నేను మత్తు డాక్టర్ని కాబట్టి ఒక పేషెంట్ కి సిజేరియన్ సెక్షన్ అవుతా ఉందన్నమాట. సిజేరియన్ సెక్షన్ అవుతా ఉంది. ఆ పేషెంట్ కి మత్తు అంటే నడుముకు చూదిస్తాం కదా, ఆ సిజేరియన్ సెక్షన్ టైంలో అది ఇచ్చేసి ఆమె డెలివరీ స్టార్ట్ అయింది. అప్పుడే ఇట్లా స్టమక్ దగ్గర కట్ చేసి అబ్డామిన్ దగ్గర పొట్ట దగ్గర బేబీని అట్లా బయటికి తీస్తున్నారు అనమాట. అంటే నేను ప్రతిరోజు అట్లాంటివి చూస్తుంటాను, కానీ ఆ రోజు ఎందుకో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. అంటే ఆ బేబీ బయటికి రాగానే ఏడ్చినప్పుడు అందరూ ఓకే, బేబీ ఆరోగ్యంగా ఉంది అని ఫిక్స్ అయ్యారనమాట. అంటే బేబీ ఏడ్చింది, నేను పేషెంట్ చూస్తున్నాను, వెంటనే దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. అంటే ఇలాగే కదా మీరు తల్లి గర్భంలో నుంచి రూపింపబడక ముందు నుంచే నేను మిమ్మల్ని ఎరిగున్నా గదా. ఇదిగో మీరు ఇలాగ పుట్టినప్పటి నుంచి రక్షణ పొందే వరకు కూడా నేను వెయిట్ చేశాను గదా. రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చంకబెట్టుకొని ఎత్తిన వాడిని నేనే కదా మిమ్మల్ని కాపాడింది అని దేవుడు జస్ట్ 2-3 డేస్ బ్యాక్ అనమాట దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒక పక్క నేను పేషెంట్కి అనస్థీషియా ఇచ్చి పేషెంట్ తల దగ్గర ఇట్లా నిలబడి ఉన్నాను, నాకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాడు. అప్పటికప్పుడు నేను చేసిన పని ఏంటంటే, దేవానికి స్తోత్రం, దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవా, తల్లి గర్భములో తండ్రి ప్రవ్వ, అంటే మేము పుట్టినప్పుడు ఎంతో మంది పిల్లలు కొంచెం ఏడవడం లేట్ అయినా, కొంచెం ఆయాసంగా ఉన్నా, కొంచెం ఆక్సిజన్ తీసుకోవడం తగ్గినా, ఒకవేళ ఉమ్మనీరు తాగినా, లేదా మదర్‌కి బీపీ ఎక్కువైపోయి వెయిట్ తక్కువై పుట్టినా, ఆ బేబీ గురించి పీడియాట్రిషియన్ అంటే చాలా వరీ అయిపోతా ఉంటారనమాట. ఇప్పుడు ఆ బేబీ యాక్టివ్‌గా చేయడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటారు. ఆక్సిజన్ పెట్టడం, కొన్నిసార్లు ఎమర్జెన్సీగా పేషెంట్‌కి కొన్నిసార్లు గొంతులో ట్యూబ్ గూడా వేసి ఆక్సిజన్ ఇవ్వాల్సొస్తది. అంటే అవన్నీ అనిపించిందనమాట. దేవా, నన్ను ఇంతగా కాపాడావా? అంటే మనం అనుకుంటాము కొన్ని విషయాలు మనము మన డైలీ లైఫ్‌లో, మన అనుదిన జీవితంలో చాలా రెగ్యులర్‌గా, రొటీన్‌గా, అంటే ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాము, మన గుండె కొట్టుకుంటుంది, మన లివర్ చక్కగా పనిచేస్తుంది, బ్రెయిన్ అనుకుంటాం ఇంత ఈ ఐస్ ఉన్నాయి. ఈ ఐస్ ఏంటంటే ఎన్నో లక్షల కెమెరాస్ కలిపితే ఇది ఉంటదంట. ఒక్కొక్క కంటి లోపల ఉండే అది లెన్స్. అంటే ఎంతో పనితనంతో దేవుడు మనల్నందరిని చేశాడనమాట. అంటే మన బ్లడ్ వెసల్స్ అంటే ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ఉంది. మన బ్రెయిన్‌లో నుంచి నర్వ్స్ ఏవైతే నరాలుంటాయి గదా. ఇప్పుడు మన బ్రెయిన్ చెప్తది మాట, అప్పుడు మన చెయ్యి పని జేయాలి. అయితే అవన్నీ కూడా సిగ్నల్స్ అవన్నీ పోవడానికి ఏవైతే ఆ నరాలున్నాయో, ఆ నరాలన్నిటిని కనుక ఒక లెంగ్త్‌లో, అంటే ఒకదాని పక్కన ఒకటి ఇట్లా పేర్చుకుంటూ ఒక పొడవుగా గనక చేసుకుంటూ పోతే భూమిని అంట 2, 3 సార్లు చుట్టేయొచ్చంట. ఎంత గొప్ప దేవుడు గదా. అంత నాకు ఆశ్చర్యం వేసిందనమాట. అంటే దేవాని అక్కడ ఒక పక్క పేషెంట్ డెలివరీ అవుతుంది. అంతా బావుందా మేడం అంటే, బావుంది అని చెప్తున్నాను. కానీ నాకు మాత్రం కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తా ఉన్నాయి. దేవా నీకు స్తోత్రం అని చెప్పంట. అయితే ప్రతి దినము కూడా మనం తినగలుగుతున్నామంటే, మనం మాట్లాడగలుగుతున్నామంటే, మన గుండె ప్రతిరోజు కొట్టుకొని, ప్రతిరోజు మనకు మెలుకువ వస్తుంది, మనం జీవంతో మనం బెడ్ మీద నుంచి లేస్తున్నామంటే, నిజంగా అది దేవుని కృప మాత్రమే. ఎన్నో, ఎన్నో మెషిన్స్ పైనుంచి తల నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎన్నో మెషిన్స్ కూడా పని చేయలేనంత పనితనాన్ని దేవుడు మన ఒక్కొక్కరి శరీరంలో దేవుడు పెట్టాడనమాట. ఎంత అద్భుతంగా చేశాడు గదా. అయితే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నుకొని ఆయన రక్షించాడంట. సో మన కోసం మనం అనుకుంటాము, దేవుడు రక్తం కార్చాడని. కానీ ఏదైతే ఆ చివరి బొట్టు రక్తం ఏదైతే ఉందో, ఆ చివరి రక్తపు బొట్టు నీ కోసమే దేవుడు కార్చాడు. ఆ చివరి రక్తపు బొట్టు నా కోసమే దేవుడు కార్చారు. అంత ప్రత్యేకంగా మనల్ని ఆయన ప్రేమించిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఒక మాట గమనిద్దాము. కొన్నిసార్లు మనము అంటే దేవుడు మనము
మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేస్తాడు. అయితే కొన్నిసార్లు మనము కొన్ని గుర్తించము. ఎందుకంటే అవి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అని దాన్ని మన కృతజ్ఞతలు చెల్లించాలన్న థాట్ గూడా మనకు రాదు. అయితే ఇక్కడ మనం గమనిద్దాము. లూకా లూకా గ్రంథం, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. ఒక్కసారి మనం గమనిద్దాము. 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మేలు చేసింది అందరికీ చేసినాడు. 10 మందికి మేలు చేసినాడు ఆయన. అయితే 9 మంది తిరిగి రాలేదు. ఎందుకు? అది ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇన్ని రోజులు మనం ఇది చేయలేకపోతున్నామే, ఇప్పుడు చేయగలుగుతున్నామే. ఇన్ని రోజులు మన కాళ్ళు సరిగ్గా పనిచేసేది కాదే. లెప్రసీ వచ్చిన వాళ్ళు గమనించుంటారు. ముక్కు ఇట్లా నొక్కుకోపోయి ఉంటుంది. వేళ్ళు అరిగిపోయి ఉంటాయి. కొన్నిసార్లు కాలు వేళ్ళు ఉండవు. కొన్ని పుళ్ళుంటాయి వాళ్ళకి. అయితే అవన్నీ ఇన్‌స్టంట్‌గా హీల్ అయిపోయాయి. అయితే యాజకుడికి కనబరుచుకోమన్నప్పుడు యాజకుడికి కనబరుచుకోవడానికి వాళ్ళు వెళ్లారో లేదో వ్రాయబడలేదు కానీ, వాళ్ళు తిరిగి వచ్చింది మాత్రం ఒక్కరే ఒకరొచ్చారు. ఎందుకంటే ఆ స్వస్థత ఎవరిచ్చారో, ఆ మాట ఎవరు విడుదల చేశారో ఆయన గుర్తించాడన్నమాట. ఆ సమరయుడు గుర్తించాడు. అయితే మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఆ యొక్క అద్భుతాలని, ఆ యొక్క దేవుడు మన జీవితంలో విడుదల చేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి మేలుని గనుక మన జ్ఞాపకం చేసుకొని, మన కృతజ్ఞతలు చెల్లించినట్లయితే అనేకమైన అద్భుతములు. ఇక్కడ ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన సాగిలపడ్డాడంట. అంటే ఇంకా ఆయన తగ్గించుకున్నాడనమాట. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం తగ్గించుకుంటామో అనేకమైన అద్భుతములు దేవుడు మన జీవితంలో చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అపోస్తల కార్యము 27వ అధ్యాయము 35, 36 వచనములు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 35, 36 వచనములు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. అయితే అక్కడ ఒక్కరికి కూడా మనము బ్రతికి ఈ ఓడలోంచి బయటపడతామని కానీ, తిరిగి వాళ్ళ కుటుంబాన్ని చూస్తామని కానీ, ఏదో ఒక దగ్గర సజీవంగా ఉంటామనే ఆశ ఆ ఓడలో ఎవ్వరికీ కూడా లేదంట. అయితే దేవుడు ఒక ఆశని, ఒక నిరీక్షణని, ఒక విశ్వాసాన్ని దేవుడు పౌలుకు పుట్టించాడనమాట. అయితే దూత వచ్చి పౌలుతో మాట్లాడినప్పుడు ఆ యొక్క విశ్వాసము పౌలులో వచ్చినప్పుడు, ఆ విశ్వాసం కేవలం ఆయనలో మాత్రమే లేదు కానీ, ఆ విశ్వాసాన్ని ఆయన అక్కడున్న వాళ్ళందరికీ కూడా పనిచేశాడనమాట. హల్లెలూయా! ఇప్పుడు ఇజ్రాయెల్‌ని మనము గమనించాం గదా! అరణ్యంలో వాళ్ళకున్న అవిశ్వాసాన్ని వాళ్ళు పంచారనమాట. అక్కడ ఉన్నదంతా గొల్లుమని ఏడ్చారని ఉంటదనమాట అక్కడ. అంటే బట్టలు చింపుకొని ఇంకా ఆల్మోస్ట్ యెహోషువ, కాలేబు వాళ్ళని రాళ్ళతో కొట్టేంతగా వాళ్ళకి పిచ్చి కోపం వచ్చేసిందనమాట. అంత ఫ్రస్ట్రేషన్‌తో, అంత చిరాకుతో, విసుగుతో ఉన్నారన్నమాట వాళ్ళందరూ. అయితే ఏంటంటే వారి అవిశ్వాసాన్ని ఆ పాలెంలో ఇజ్రాయేలీయుల పాలెంలో మొత్తము వాళ్ళు స్ప్రెడ్ చేశారన్నమాట. వ్యాపింపజేశారన్నమాట. అట్లా ఎప్పుడైనా కూడా విశ్వాసము కానీ అది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. అవిశ్వాసం కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. విశ్వాసం మనకెప్పుడు వస్తది అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతామో, యేసయ్య మనతో మాట్లాడతాడో, ఆయన మాట్లాడినప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు విశ్వాసం వస్తది. అయితే ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని, మనం ఆ యొక్క పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి దేవుడు మనకు పరిపూర్ణమైన కృప చూపిస్తాడనమాట. అలాగున ఆ వాగ్దానము పౌలుకి ఇక్కడ వచ్చిందనమాట. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, అంటే వాళ్ళు రొట్టె పట్టుకొని అంతవరకు కొన్ని రోజులు 3 రోజులు ఆహ్ 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారని ముందు వచనాల్లో ఉందనమాట. అంటే వాళ్ళకు ఇంకా చచ్చిపోతామని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. నిర్ణయం తీసేసుకున్నారన్నమాట. ఇంక మేమైతే బతకము. ఇంకెందుకు అంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోయారన్నమాట. తినమంటే ఎందుకు తినాలి? ఏం లాభము? మనం ఈ ఓడలోనే గదా చనిపోవాల్సింది. చివరి చూపుగా మా కుటుంబాన్ని కూడా చూడలేం గదా! మేమెక్కడ గూడా బతికి ఉండలేం గదా! మా పిల్లల భవిష్యత్తేంటి? మా భవిష్యత్తేంటి? అలాంటి ఆలోచనల్లో అయితే పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే యేసయ్య ఆయనలో ఉంచిన విశ్వాసాన్ని బట్టి, యేసయ్య ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని పౌలు పట్టుకున్నాడు. అదే విశ్వాసంతో ఇక్కడ పౌలు ఫస్ట్
ఆయన రొట్టె విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాను. ఆయన తింటున్నాడంట. అప్పుడు అందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారంట. వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ఆహారం తినసాగారు. అంటే 14 డేస్ ఆల్మోస్ట్ హాఫ్, సగం నెల నుంచి, పక్షం రోజుల నుంచి వాళ్ళు తిండి లేకుండా ఉన్న వాళ్ళు ధైర్యం ఎప్పుడొచ్చిందంటే పౌలు మాటలు విన్నప్పుడు ఆయనకు ధైర్యం వచ్చింది. అయితే పౌలుకు వచ్చిన ధైర్యం ఎక్కడిది అంటే యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే సిక్లగ్‌లో దావీదు సమస్తాన్ని కోల్పోతాడు. అంటే భార్య బిడ్డల్ని కోల్పోతాడు, ఆస్తిపాస్తులను కోల్పోతాడు. అయితే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరిని కూడా పట్టుకొని బందీలుగా అంటే మ్యూట్ చేసుకోలేదు, ఎవరో మ్యూట్ చేసుకోకుండా మాట్లాడుతున్నారులేమ్మా. కంటిన్యూ చేయమా. అంటే అయితే అయితే సిగ్లగ్‌లో అందరూ తన కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళిపోయినాడు. ఇంకా దావీదునంట ఆయనతో పాటుగా ఉండే ఆ 300 మంది శూరులు, వీరులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటుగా అనేక యుద్ధాలు జయించిన వాళ్ళు, ఆయనతో పాటుగా సహవాసం చేసిన వాళ్ళు, అయితే వాళ్ళే ఇంక రాళ్ళు తీసుకొని ఆయన్ని చంపాలని డిసైడ్ అయ్యారంట. అంటే ఒక పక్క దావీదుకు మాత్రమే కాదు, వాళ్ళందరికీ మాత్రమే కాదు, దావీదుకు కూడా అదే ప్రాబ్లమ్ ఉంది, అదే సమస్య ఉంది. సమస్తాన్ని ఆయన కూడా పోగొట్టుకున్నాడు. అయితే దావీదు యెహోవాను బట్టి తనను తాను ధైర్యం తెచ్చుకున్నాడంట. అంటే ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకేంటంటే యేసయ్య ఎవరో తెలుసు ఆయనకు. అంటే దేవుడు అంటే ఏంటి అనేది దావీదు తన సొంతగా ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసున్నాడు కాబట్టి అంటే ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు, గొలియాతు నుంచి కాపాడిన దేవుడు, అదే దేవుడు పరిస్థితులు ఎలాగైనా ఉండని, అయితే అదే దేవుడు ఇక్కడున్నాడని దావీదు గుర్తించాడనమాట. అయితే మనం ఏమనుకుంటామంటే మనం సిట్యుయేషన్స్ కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదే, ఇంకా చేయి దాటిపోయిందే, ఇక్కడ నన్నెవరు కాపాడుతాడు అని మనం అనుకుంటాం అనమాట. అయితే ఎప్పుడైతే మనము యేసయ్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటామో ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా. అయితే పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఆహారం పుచ్చుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. అయితే ఇది ఒక సాక్ష్యముగా స్ప్రెడ్ అయిందనమాట. అంటే ఆ ఓడ అక్కడికొచ్చినప్పుడు ఆ ఓడ ఆ ఏరియాకి రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్న జనములందరూ వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చారంట. ఎందుకంటే ఆ సాక్ష్యము పాకిపోయిందనమాట. ఎలాగు అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయనని ఒకవేళ ఈ సిట్యుయేషన్‌లో మనమున్న జనరేషన్‌లో జరిగుంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చేవాళ్ళేమో. అయితే ఎట్లా జరిగిందండి? మీరెట్లా నమ్మారు? మరి ఎట్లా అంటే అందరికీ కాన్ఫిడెన్స్ పోయింది. ఎవరికీ గూడా నిరీక్షణ లేదు గదా! అందరూ చచ్చిపోతాం అనుకున్నప్పుడు మీరెట్లా ధైర్యం వచ్చింది? ఇప్పుడు మనము మొన్న క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్‌ది మనం వినుంటాం గదా! టెస్ట్ మనీ. అయితే ఎట్లా ధైర్యం వచ్చింది? అందరూ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందరూ ఓడిపోతామనే ఉన్నారు. అందరూ అదే ఒత్తిడితో ఉన్నారు. కానీ మీరు ఆ ఒత్తిడిని ఎలా జయించగలిగారు? అని ఆమెను అడిగినప్పుడు ఏమనిందంటే, "నా దేవుడు యుద్ధం జరిగిస్తా అన్నాడు. నా దేవుడు నాకంటే గొప్పవాడని నాకు తెలుసు. అందుకనే నేను ధైర్యంగా ఉండగలిగాను" అని ఆమె చెప్పిందనమాట. ఆ యుద్ధము దేవుడు చేస్తాడని చెప్పాడని. అలాగనే ఇక్కడ గూడా ఆ న్యూస్ పాకిపోయినప్పుడు పౌలు గురించి అక్కడికొచ్చినప్పుడు వాళ్ళందరూ విని కదా! సాక్ష్యం గదా! మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో, ఈయన సాక్ష్యం కూడా అనేక ప్లేసెస్‌లో అది రీచ్ అయిందనమాట. అయితే మనం కూడా ఎప్పుడైతే మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేసినప్పుడు వాటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, అయితే మనల్ని కూడా అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడేమనుందంటే పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. పౌలుకొచ్చింది. అయితే ఇది ధైర్యం అనేది స్ప్రెడ్ అవుతూ పోయిందనమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మత్తయి మరియు సువార్త 26వ మరియు 26వ అధ్యాయము. గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. యేసయ్య ఏం చేశాడంటే
కరెక్ట్ గా చెప్పాలంటే అది కొంచెము భయపడే సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రక్తం అనేది ఆయన ఇంకా దేవుడుగా ఆయన మహిమ శరీరంను పొందుకోలేదు కానీ ఆయన ఇంకా మానవుడుగానే ఉన్నాడు. మనిషిలాగే, మీలాగే నాలాగే రక్త మాంసములు కలిగి ఉన్నాడు. మీలాగే నాలాగే ఆయన భావోద్వేగాలు కలిగి ఉన్నాడు, నొప్పిని కలిగి ఉన్నాడు. ఇవన్నీ తెలుసు ఆయనకు. అయితే అవన్నీ భరించాలన్న భయము ఆయనకు ఎందుకు రాలేదంటే ఆ ఆ యొక్క శరీరం ఏదైతే విరవబడుతుందో, ఆ యొక్క రక్తము ఏదైతే చిందించబడబోతుందో అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన దేవునికి సమర్పించేవాడుగా ఉంటున్నాడు అనమాట. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని విరిచి తండ్రి మనందరికీ కూడా పంచినప్పుడు ఆ ముక్క తీసుకున్న వాళ్ళలో, ఆ యొక్క రక్తాన్ని తాగిన వాళ్ళలో నీవు నేను కూడా ఉన్నాం అనమాట. దేవుని కృప అదే. అయితే ఆ యొక్క నిబంధనలో మనం భాగస్థులుగా ఉండటానికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు గోధుమ గింజ అంట భూమిలో పడి చచ్చినప్పుడే అది ఫలిస్తుంది కదా. అయితే యేసయ్య మనందరము చనిపోవాలని కాదు కానీ మనందరి తరపున ఆయన చనిపోయి ఆయన మనల్నందరినీ ఫలింపచేస్తూ మనల్ని బట్టి తండ్రి మహిమపరచబడే విధంగా దేవాది దేవుడు ఆయన మన కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తనకు తానుగా ఆయన విరవబడ్డాడు. తనకు తానుగా ఆయన మన కొరకు పంచబడ్డాడు. థ్యాంక్ యూ లార్డ్. అయితే రెండవ తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానిడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. అయితే వీళ్ళని బట్టి ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అందులో ఏమని చెప్తున్నా అంటే మిమ్మల్ని బట్టి సహోదరులారా మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ అంట. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంట, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ ప్రేమ కూడా విస్తరిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో మనలో విశ్వాసము, ప్రేమ అనేవి కూడా అభివృద్ధి పొందేవిగా ఉంటున్నాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించడము మన జీవితంలో మనం ఆపకూడదు, కానీ దాన్ని చివరి వరకు మనం కంటిన్యూ చేయాలి. దాని యొక్క ఆశీర్వాదం ఏంటో అది మన జీవితంలో మనం చూస్తాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఎందుకు ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట? మీరు సత్యమును నమ్ముట వలనను, తర్వాత ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకును కనుక. అంటే మనం గొప్ప వాళ్ళమని దేవుడు ఏర్పరచుకోలేదు, నిజంగా మనం పరిశుద్ధులమని ఏర్పరచుకోలేదు, కానీ దేవుని నీతిని బట్టి మనకు పరిశుద్ధత అనేది ఆపాదించబడుతుంది అనమాట. యేసు నామములోనే మనకు పరిశుద్ధత, ఆయన రక్తములోనే మనకు పరిశుద్ధత. మనం అనుకుంటాం సింపుల్ గా మనం పరిశుద్ధులము అని, కానీ కాదనమాట. కేవలం యేసయ్యలోని పరిశుద్ధత ఆయన మనకి ఇవ్వడం బట్టి ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధుడిగా ఉండలేడు. కాకపోతే ఆత్మ వలన, పరిశుద్ధాత్మని శక్తిని బట్టి, మనకు ఆయన సహాయం చేయడాన్ని బట్టి మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం అనమాట. ఒక మాట ఉంటది అనమాట, నిబంధన అనేది అంటే ఏంటంటే అసలు అర్థము, పూర్వకాలంలో అంటే అబ్రహాం సమయంలో ఆ టైంలో నిబంధన అంటే ఎట్లా చేసేవాళ్ళంటే ఇక్కడ రిస్ట్ దగ్గర ఇక్కడ కట్ చేస్తారంట. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది కదా. అయితే ఒక పర్సన్ ఇద్దరి మధ్యలో నిబంధన జరగాలి అనుకుంటే ఇక్కడ కట్ చేసి ఇంకొకరి హ్యాండ్ కూడా కట్ చేసి రెండు కూడా ఇట్లా జాయిన్ చేస్తారంట. జాయిన్ చేసి అంటే రక్త నిబంధనలో వాళ్ళు ఉన్నారని, అక్కడ ఎవరు ఆ నిబంధనలో తప్పిపోతే వాళ్ళు చనిపోవాలని ఆ నిబంధనకు అర్థం అంట. అయితే ఒకసారి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసేటప్పుడు అంటే మామూలుగా అయితే చనిపోయిన జంతువు కళేబరాన్ని కూడా సగంగా కట్ చేసి అటు ఇటు వేసి మామూలుగా దాని మధ్యలో నడవాలన్నమాట. అంటే నిబంధన చేసే వాళ్ళు ఒకరు ఒక వైపు నుంచి వస్తే ఆ సగాన్ని దాటుకుంటూ ఇంకొక వైపు నుంచి వస్తారనమాట. ఆ కళేబరము జంతువు యొక్క బాడీ హాఫ్ గా అటు ఇటు పడేస్తే ఇటొకరు నడుచుకుంటూ వస్తారనమాట.
అయితే అటువంటి నిబంధన దేవుడు అబ్రహాంతో చేసేటప్పుడు అక్కడ ఏమనుంటదంటే మండుచున్న అగ్నిగాను రాజుచున్న పొయ్యి అని ఉంటుందన్నమాట 2. అయితే అక్కడ దేవుడే 2గా అంటే అక్కడ ఏమనుంటదంటే అబ్రహాముకు గాఢ నిద్ర కలుగజేసును అని ఉంటది. మామూలుగా అయితే అబ్రహాము ఒక సైడ్ నడవాలి, దేవుడు ఇంకొక సైడ్ నడవాలన్నమాట. అయితే అక్కడ దేవుడే 2గా ఆయన విడిపోయి ఒక సైడ్ దేవుడే నడుస్తున్నాడు, ఆపోజిట్‌గా కూడా దేవుడే వచ్చి దాటిపోతున్నాడన్నమాట. అంటే ఏమని అర్థం అంటే ఈ యొక్క నిబంధనలో మనుష్యులు ఆ నిబంధన నెరవేర్చలేరు. కానీ ఆ నిబంధనను యేసయ్యనే ఆ యొక్క కళేబరాన్ని దాటి వెళ్ళడం అనేది సిలువకు గుర్తుగా ఉంటుండగా, యేసయ్య సిలువలో ఆయన రక్తం కార్చి ఆయన చిందించి ఆ యొక్క నిబంధనలో నుంచి ఆయననే మన తరపున ఆయన దాటి వెళ్ళి ఉంటుండగా, ఆయన దేవుడుగా ఆయన దాటాడు. అయితే ఆ నిబంధన నెరవేర్చడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి దేవుడి వైపు నుంచి ప్లస్ మనుషుల వైపు నుంచి ఆయననే ఆ సిలువలో సమస్తము భరించి సమస్తాన్ని ఆయన నెరవేర్చి నీ కొరకు నా కొరకు ఆయన దాటి వెళ్ళుంటున్నాడనమాట. అయితే అటువంటి గొప్ప నిబంధన మనతో చేయడానికి మనం అర్హులం కాదు. కానీ కేవలం ఆయన కృపను బట్టి ఆ నిబంధనను మన జీవితంలో యేసయ్య విడుదల చేసి ఇదిగో నీవు నా సొత్తు అన్నాడంటే యేసయ్య మనము ఇదిగో అంటే మనం ఆయనతో ఈక్వల్ కాదు. కానీ అయితే ఆయన కృపను బట్టి ఆయన నిబంధనలో మనం ఉన్నామన్నమాట. దాన్ని బట్టి కూడా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఎప్పుడు కావాలి ఉంటదంట అంటే మన తలంపులు మనం అనుకున్నాం కదా, మనము కొన్నిసార్లు చిన్న ఏదన్నా జబ్బొచ్చిందనుకోండి, మన థాట్స్ ఎట్లా పోతాయంటే ఇది ఇట్లా పెరిగి పెద్దదయిందనుకో, ఇది ఏమైందో, ఇది ఇన్ఫెక్షనా, లేకపోతే గడ్డ పెద్దగైపోయింది, ఇదేమైనా క్యాన్సరా, ఆపరేషన్ చేస్తారా, కీమోథెరపీ ఇస్తారా, అసలు అవన్నీ ఏముండవన్నమాట. అది ఏముండదు. అది మామూలుగా ఏదో చిన్నదేదో వచ్చుంటది. అంటే మన తలంపులు ఎట్లా పోతాయని చెప్తున్నా అనమాట. అయితే ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మళ్ళీ నేను మత్తు తట్టుకుంటానా, ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతదా, నేను బతుకుతానా, చచ్చిపోతానా, అంటే ఇట్లా వెళ్ళిపోతాయనమాట. తర్వాత ఇప్పుడు మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకవేళ అవిశ్వాసము మనకు ఆ పరిస్థితిలో వచ్చిందనుకో, దేవుడు నిజంగానే ఇంతకుముందు సహాయం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఆ పరిస్థితిలో సహాయం చేస్తాడా, ఇప్పుడు మనల్ని బయటికి తీసుకొస్తాడా, దీన్ని ఇట్లనే భరించి నేను చనిపోవాలా, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు, నేను ఎన్నో సార్లు ఈ పరిస్థితిలోంచి విశ్వాసంతో బయటకు వచ్చానే, కానీ అదే వాగ్దానము ఈ సిచ్యువేషన్ కూడా ఈ యొక్క పరిస్థితిలో కూడా పనిచేస్తుందా అని రకరకాల కలవరం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడే. మన యుద్ధం అంట ఎక్కడో కాదంట, బ్యాటిల్ బిట్వీన్ 2 ఇయర్స్. అంటే 2 చెవుల మధ్యలో యుద్ధం అంటే బ్రెయిన్. ఆ తలంపులనేవి ఒక యుద్ధంగా పనిచేసి అనేకమైన ఇప్పుడు మనం అనుకుంటాం సాతానొచ్చి మాట్లాడతాడు, మనల్ని భయపెడతాడు, మనం కలవరపట్టిస్తాడు అంటే వాడు కొమ్ములేసుకొని మన దగ్గరికి రాడు. కానీ మన ఆలోచనల ద్వారా వాడు మాట్లాడతాడు. వాడు అక్కడే పనిచేస్తాడనమాట. అంటే అంటే ఇప్పుడు హవ్వకి ఎక్కడ పనిచేసింది? బ్రెయిన్‌లోనే పనిచేస్తుంది. ఏమంటాడు? ఇది నిజమా అని అనగానే ఆమెకు వెలిగిందనమాట. ఓహో! ఇది నిజమా? కాదా? అనే డౌట్ వచ్చింది. ఎందుకు రావాలి? దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఇదంతా మీదే అని చెప్పాడు. దీన్ని ఏలమన్నాడు. అయితే ప్రతి ప్రాణి పైన అధికారం ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానాన్ని వాళ్ళు శంకించారు. అయితే మన పరిస్థితుల పైన ఆధారపడకూడదు. కానీ ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేశాడో, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చే దేవుడు, పరిపూర్ణంగా చివరి వరకు వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఆయనే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటాడని గొప్ప దేవుడని మనం నమ్మాలి. అప్పుడు మనం నమ్మినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అంటే బియాండ్ అవర్ నాలెడ్జ్, బియాండ్ అవర్ ఇమాజినేషన్, మనం ఊహించిన దానికంటే మన జ్ఞానానికి మించిన అంటే మన జ్ఞానం అంటే మనిషి జ్ఞానానికి మంచిన సమాధానం. కొంతమందికి అనుకుంటారన్నమాట, వీళ్ళేంటి ఇంత సిచ్యువేషన్ ఇట్లా ఉంటే వీళ్ళు ఎట్లా దీనిలో ఇంత మామూలుగా ఉండగలుగుతున్నారు, మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు అంటే మన ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి నార్మల్గా ఆలోచించరా, వీళ్ళు చాలా అంటే కొంచెం కూడా వీళ్ళకి బాధ్యత లేదా, ఈ సిచ్యువేషన్ లో ఇట్లా ఉండాలి కదా అనుకుంటారు. కానీ కాదు. ఎప్పుడైతే దేవుని సమాధానం మనలో ఉందనుకో, ఓడ అమరమున యేసయ్య ఎట్లా నిద్రపోతున్నాడో మనం కూడా అట్లా నిద్రపోతాం అన్నమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు అద్దరికి చేరుస్తాడు తండ్రి అని ఆల్రెడీ చెప్పేశాడు యేసయ్య. అయితే ఆ వాగ్దానాన్ని యేసయ్య నమ్మాడు. కానీ అదే వాగ్దానాన్ని విన్న శిష్యులు నమ్మలేదు. అయితే మనం వాగ్దానానికి వ్యతిరేకంగానే ఎప్పుడు సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అట్లాంటప్పుడు దేవుని సమాధానము జ్ఞానమునకు మించిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన
మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండాలంటే మనం చేయాల్సినది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మరైజ్ చేసి నేను బ్రీఫ్ గా చెప్తాను. దేవుని యొక్క హస్తాన్ని మన ప్రతి పరిస్థితిలో, ప్రతి అనుదిన జీవితంలో మనం అనుకుంటాం, ఉదయాన్నే లేచి దేవునికి చేతులెత్తి స్తుతించొచ్చు అనమాట. దేవా, ఇదిగో నన్ను సజీవంగా ఉంచావు, నీకు స్తోత్రం తండ్రి. దేవా, అనేక మందికి ఇప్పుడు నాకు లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నా బిలిరూబిన్ 24 వరకు పెరిగిందనమాట. అంటే వాళ్ళు ఒక్కటి ఉంటేనే ప్రాబ్లం. కానీ అలాంటి పేషెంట్స్ ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా, వాళ్ళని చూసినప్పుడు నేను ఏం చేస్తానంటే మనసులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానమాట. దేవా, అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చాలా సీరియస్ సిచ్యువేషన్ లో ఐసీయూకి వచ్చారు. అయితే ఇదే సిచ్యువేషన్ నాకు వచ్చింది దేవా, నన్ను అడ్మిట్ చేయలేదు తండ్రి, నన్ను బాగు చేసావు దేవా అని అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడంతా నేను థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు నాకు 2 డెలివరీలు అయ్యాయి. అయితే ఇట్లా డెలివరీలు ఇచ్చే అంటే డెలివరీ చేసే టైంలో చాలా మంది పేషెంట్స్ కి చాలా కాంప్లికేషన్స్ ఉండేవన్నమాట. అవన్నీ చూసినప్పుడు అడ్మిట్ అయిన వెంటనే, వాళ్ళని చూసిన వెంటనే నా సిచ్యువేషన్ నాకు గుర్తొస్తుంది. అయితే నేను చెప్తాను, దేవా 2 డెలివరీలు దేవుని కృపను బట్టి నువ్వు మంచిగా నాకు జరిగించావయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు. అసలు డెలివరీలు ఎట్లా జరిగాయి అంటే నార్మల్ కాదు, నాకు 2 సిజేరియన్ అయ్యాయి. అయినప్పటికీ కూడా నా అంటే 4 నెలల నుంచే నాకు కాళ్ళు వాపులుండేవి మొదటి ప్రెగ్నెన్సీకి. అయితే అయితే చివరి వరకు కూడా 9 నెలల వరకు కూడా నాకు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా దేవుని కృపను బట్టి దేవుడు కాపాడాడు. రెండో బేబీ గురించి కూడా దేవుడు ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి వాగ్దానం ఇచ్చి మరి దేవుడు రక్షించాడు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాము, కొంతమందికి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు. మనం నడుస్తున్నాం కాబట్టి మనకు దాని వాల్యూ తెలీదు. అయితే మనం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళపైన జాలి కనికరం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా, దేవా నాకు మంచి కాళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు దేవా, నా అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయంటే, ఈ దినమున నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదంటే దేవా నీ కృపనే గా తండ్రి, నీకు స్తోత్రం అని ఎప్పుడైతే మనం మన 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 కలిగి ఉన్న దాన్ని బట్టి మనం మొదటగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే అనేకమైన వాటితో దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఏమని వాగ్దానం చేశాడు అంటే, ఆకాశ నక్షత్రం లాగిస్తా అన్నాడు, భూమి మీద ఇసుక రేణువుల్లాగా ఇస్తా అన్నాడు. తీరా చూస్తే ఒక్క కుమారుడు కూడా లేడు అప్పటికి ఆయనకి, వాగ్దానం చేసే సమయానికి. అయితే ప్రతిరోజు అబ్రహాం ఏం చేసేవాడంట, టెంట్లోంచి బయటికి వెళ్ళడం, దేవుడు లెక్క పెట్టమంటాడు. ఏం లెక్క పెట్టమంటాడు? ఆ నక్షత్రాలు. అయితే ఆ నక్షత్రాలు లెక్క పెట్టేసరికి, ఒక 10 లెక్క పెట్టేసరికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాడు. దేవుడు ఇంత లెక్కలేనంతగా నా సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు, దేవానికి స్తోత్రం అనుకుని పడుకునేవాడు అనమాట. అంటే ఇవన్నీ నేను బైబిల్లో చెప్తున్నాను. అంటే అట్లా మనం ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాన్ని, మనం ఒకవేళ దాని నెరవేర్పును మనం చూడకపోయి ఉండొచ్చు. అయితే మనం ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవడం, దేవానికి స్తోత్రం. దేవా, ఇజ్రాయేలీలను వాగ్దాన దేశంలోకి నడిపించిన దేవా, నా వాగ్దానం నా జీవితంలో నెరవేర్చే దేవా. మనం వాగ్దానాలను తీసుకుంటాం కదా, అయితే ఆ వాగ్దానం మాత్రమే కాదు కానీ, మనం తీసుకున్న వాగ్దానం ఒకటే కాదు కానీ, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మనము దేవుడు అవును ఆమెన్ అని మన కోసం రాసి పెట్టినవి. అయితే ఈ ప్రతి వాగ్దానాన్ని మనం పట్టుకోవచ్చు, ఇది మన కోసమే వ్రాయబడింది. అయితే దీంతోటి మరింతగా మనం లోతైన విశ్వాసంలోనికి, లోతైన సహవాసంలోనికి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. అంతేకాకుండా దేవునికి ప్రతి దినము కనుక మనం అనుకుంటాం కదా, ఒక బుక్ రాయబడి ఉంటుంది, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని, జ్ఞాపకార్థం గ్రంథము అని. అయితే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, మనం ఆటోమేటిక్ గా మన బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటాము. అంతేకాకుండా ఆ గ్రంథంలో మన పేరు ఇమీడియట్ గా రాయబడుతుంది అనమాట. అయితే ప్రతి దినము కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రతి దినము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుందాము. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభుల ప్రభా, స్తోత్రం నాయన తండ్రి ప్రభా. ఇదిగో నైనా ప్రభా, మరి నైనా చక్కగా తండ్రి ప్రభా మా అందరితో మీరు మాట్లాడారు దేవా తండ్రి ప్రభా. ఇదిగో నైనా మేము విధేయత కలిగి తండ్రి ప్రతి విషయంలో తండ్రి ప్రభా, మన ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితిలో తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న హృదయ కాఠిన్యమును తండ్రి ప్రభా, అరే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది నా వలనే కలిగిందనే ఆ యొక్క స్వార్థాన్ని తండ్రి ప్రభా, ఆ యొక్క హృదయ కాఠిన్యాన్ని తండ్రి, ఆ యొక్క స్వబుద్ధిని మీరే తొలగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా.
మా జీవితంలో మీరు ఏ మేలు కొదవ లేకుండా చేశావు దేవా. తండ్రి స్తోత్రం నాయన. యేసయ్యతో పాటుగా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన ప్రభు మా జీవనంలో కావాల్సిన సమస్తమును తండ్రి మీరు అనుగ్రహించారు దేవా. మీకు స్తోత్రము తండ్రి. ఈ భూమిలో ఎంతో మంది ఈ ప్రివిలేజెస్, ఈ యొక్క సౌకర్యాలు లేకుండా తండ్రి ప్రభువా ఎంతో మంది ఉంటుండగా వాళ్ళకంటే మిన్నగా మమ్మల్ని ఉంచావు తండ్రి. అన్నిటికంటే మిన్నగా తండ్రి ప్రభువా ఇదిగో నాయన తేజోవాసుల స్వాస్థ్యములో తండ్రి ప్రభువా, పరలోక వాసులుగా తండ్రి ప్రభువా మమ్మల్ని ఉంచావు దేవా తండ్రి. మీ యొక్క నామమును మాకు పెట్టావు దేవా. మీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా, మీ బిడ్డలుగా మీ వారసులుగా మేము పిలువబట్టానికి తండ్రి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రము తండ్రి ప్రభా. దాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రము తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి ప్రభ మరి తండ్రి ప్రభ యొక్క రక్షణ జీవితమును బట్టి స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి స్తోత్రం అయ్యా. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన యేసయ్యను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. ఇదిగోనైనా తండ్రి ప్రభ, ఇదిగోనైనా మరి తండ్రి ప్రభ, విశ్వాసులందరూ ప్రభ, స్త్రీలందరూ బిడ్డలు మరి తండ్రి కూడి మరి తండ్రి విశ్వాసంతో మీ సన్నిధిలో తండ్రి ప్రభ కూడుకొని ప్రార్థిస్తుంటుండగా మీ మాటలు మరి తండ్రి ప్రభ వింటూ ఉంటుండగా తండ్రి ప్రభ మరి నైనా యేసయ్యా, జ్ఞానమునకు మించిన తండ్రి, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును తండ్రి ప్రభ మా యొక్క హృదయమునకు తలంపులకు తండ్రి మీరే కావలి ఉంచమని సమస్త మరి తండ్రి మరొకసారి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ మరి తండ్రి ప్రభ దీన్ని కండక్ట్ చేస్తున్న తండ్రి కేజీ ఆంటీని బట్టి మిగతా ఆంటీ వాళ్ళందరినీ కూడా తండ్రి అనేక రీతులుగా అన్ని విషయాల్లో మీరు బ్లెస్ చేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని, ఇంకను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని కొద్ది ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యం షేర్ చేసుకున్న డాక్టర్ ఆశా కూడా నాకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీరు గుర్తెరిగే ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అడుగడు చేసినందుకు కొత్త సంవత్సరం రాకముందు నుంచి మనం స్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. మనం పాత డైరీలన్నీ తిప్పి ఆయన చేసిన మేలు మనం మర్చిపోయి ఉంటామని అన్నిట్లో వేటిని మర్చిపోకూడదు కనుక ఒక్కొక్క రోజు మనం చేసిన విషయాలన్నీ ఇంపార్టెంట్వి గుర్తు చేసుకుని సంఘంలో కూడా ఒకవేళ ఈ జూమ్లో కూడా మనం సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. చాలాసార్లు మనము అర్త్లీ బ్లెస్సింగ్స్ గురించి, దేవుడు చేసిన భూ సంబంధమైన మేళ్ళను గురించే ఎప్పుడు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆశ చెప్పిన ప్రసంగంలో ఆత్మీయ విషయాల కొరకే దేవుని స్తుతి చెల్లించుట. ఏ ఒక్కటైనా శరీర సంబంధమైన స్థితి లేదు. ప్రభా పాస్ చేయించినావు, భూమి ఇచ్చినావు, లేదా ఉద్యోగం ఇచ్చావు, పెళ్లి చేసావు, పిల్లల్ని ఇచ్చావు అని వీటి స్థితులు కాదు. ప్రతి వాక్యంలో, ప్రతి రెఫరెన్స్ లో కూడా ఆత్మీయ విషయాల కొరకై దేవుని స్తుతి చెల్లించటం ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే పరసంబంధమైన విషయాల్లో ఆశీర్వాదం మనకి ఇచ్చాడు, భూ సంబంధమైన వాటిలో కూడా ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదం ఆత్మీయంగా ఆత్మీయ విషయాల్లో మనకుంది. కానీ మనం కోరుకునేవన్నీ ఇన్ని భూ సంబంధమైన వాటిలో ప్రతి ఆశీర్వాదం కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం చదివి వినబడిన ప్రకారము అన్నీ కూడా ఆత్మీయమైన మేలు కొరకే స్తుతి చెల్లించుటని చెప్పింది. ముఖ్యంగా కొలొస్సే పత్రికలో 1వ అధ్యాయంలో మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుభాగం దేవుడు ఇచ్చినందుకు స్తుతి అని మరి మనం చెల్లించమనే విషయాలు, పరలోకరాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేసినందుకు, ఆయన ఇచ్చిన విమోచన బట్టి, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ బట్టి దేవునికి మనం స్తుతి చెల్లించామా? ప్రతిరోజు కొత్త సంవత్సరం ప్రారంభంలో మాత్రమే కాదు, ముందు సంవత్సరంలో ముగింపులో మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఆయన ఆత్మీయ మేలును బట్టి మనం ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఆయన మనం ఏం చేసినా సమస్తము ఆయన మహిమ కొరకే మనం చేసినప్పుడు మనకు మేలు కలుగుతుంది. కృతజ్ఞతాస్తులు మనం చెల్లించినప్పుడు మనకు మేలు, మనకు ధైర్యం వహించి యెహోషువలాగా మనము దేవుని కార్యాలు పూనుకొని ఉన్నప్పుడు మన ధైర్యం ఇతరులకు స్ప్రెడ్ అవుతుందనే విషయాన్ని మనం చూసాం. పౌలు కూడా ఆయన చచ్చిపోతాము అని అనుకున్న ఓడవారందరూ అనుకున్నప్పుడు ఆయన వారి ముందర ఆహారంకి స్తుతులు చెల్లించి ఆయన ముందు తిని ఆ తర్వాత ఇతరులను కూడా ధైర్యపరిచినట్టు మనం చూస్తున్నాం.
కృంతాస్తులు చెల్లించడం ద్వారా, విశ్వాసం ద్వారా అలాగ స్థుతి మనం చెల్లిస్తే ఇతరులకు కూడా మనం ఆ ధైర్యాన్ని పంచేవాళ్ళుగా మనం ఉంటాం. యెహోషువ కూడా 10 మంది ఒక వర్తమానం తెచ్చారు, అసమాధానకరమైన వర్తమానం. 2 వేగుల వారు మాత్రమే వారు సమాధాన సంబంధమైన వర్తమానం తెచ్చారు. సమాధానం ఏలుబడి అయ్యేటట్టు చేశారు. అలాగే సంఘాల్లో కానీ, ఇళ్లలో కానీ, వ్యక్తిగతంగా కానీ, 2 భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య, తల్లుల మధ్య కానీ మనం సమాధానం కోల్పోయే సంగతులు ఒకరి ద్వారా మనం వింటూనే ఉన్నా. కానీ లేదు, నేను నమ్ముకున్న దేవుడు అలా చెయ్యాడు. ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆదరణ ఇచ్చాడు నాకు. మీరు కూడా మనం అలాగ చేద్దామని మనం కూడా పూనుకొని దేవునికి స్తుతి చెల్లిస్తే, సమాధానం మనం ఏలుబడి చేస్తే దాని ద్వారా దేవునికి స్తుతులు చెల్లిస్తామని తను చెప్పగా, వాక్యంలో ఉన్న విషయాలు మనం కూడా అలాగ చేయాలని హెచ్చరించబడుతూ ఉన్నాము. నిబంధన ఎలాగ చేస్తారో ఆ విషయం కూడా తను చెప్పగలిగింది. 2 మధ్య నిబంధన చేయగలిగినప్పుడు రెస్ట్ని వాడు కట్ చేసి ఆ 2 చేతులను కట్టేస్తారని. మరి అలాగ అబ్రహాం కాలంలో కూడా ఎలాగో నిబంధన దేవుడు చేశాడో అని, అబ్రహాం మధ్య అలాగే దేవుని మధ్య నిబంధన జరుగుతూ ఉండగా అక్కడ బలి పశువుని కట్ చేసినప్పుడు 2 ముక్కలు 2 ప్రక్కలు వేసి మరి దేవుడు ఒక ప్రక్కన, అలాగూ అబ్రహాం ఒక పక్కన, ఇద్దరు ముందుకు వచ్చి ఒక చోట కలవాలి. కానీ అబ్రహాం గాఢ నిద్రలో ఉన్నాడంట. మనమందరం కూడా అబ్రహాం వలె ఈ విషయంలో, సమాధానం విషయంలో, బలి జరిగించే విషయంలో మనం నిద్రపోతున్న సమయంలో దేవుడే మన కొరకు 2గా చీల్చబడ్డాడు అనే విషయం నాకు చాలా నచ్చింది. ఆ విషయం చక్కగా అర్థమైంది. అనగా సిలువ గుర్తులో అడ్డకర్ర ఒకటి ఉంటుంది, నిలువు కర్ర ఒకటి ఉంటుంది. అలాగా ఆ 2 కర్రల మధ్యలో యేసు ప్రభు ఆకాశం భూమికి మధ్యగా వేలాడి అలాగూ తండ్రితో మనం సంధి చేసే విషయంలో బలి కార్యక్రమం, రక్తబలి జరగాలి. ఆ రక్తబలి యేసయ్య మాత్రమే చేశాడు. ఆయనే చీలిపోయినట్టుగా బలి పశువుగా లోక పాపంను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉండి ఆయనది జరిగించాడు. కనుక ఇలాగూ ఆయా పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు వాటన్నింటిలో దేవునికి, ఆయన పేరటే మనము దేవునికి మరి స్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కనుక ఈనాడు మనం చెల్లించిన స్థుతులలో శరీర సంబంధ స్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆత్మ సంబంధమైన స్థితులు కూడా మనం గమనించి ఆత్మీయ దీవులన్నిటి కొరకే ప్రభువుని స్తుతించడం, దేవుని మహింపరచడం ఎంతైనా మనము ఆ విషయాన్ని గ్రహించి ఆ స్థితులు కూడా మనం చెల్లించాలి. అలాగే చెల్లించడానికి మనల్ని ప్రేరేపించిన ఈ వర్తమానమును చెప్పిన సోదరి డాక్టర్ ఆశాకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. మంచిదండి, చక్కని వాక్యాన్ని మనం విన్నాము. మరి ఎవరికైనా ప్రార్థనాంశాలు ఉంటే చెప్పండి. మన సమయం కూడా షార్ట్ టైంలో మనం ముగించిపోతున్నాం. దేవుడు మన గ్రూప్లో చేసిన మేళ్ళ కొరకు దేవుని వందనాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరంలో మొట్టమొదటి దినాల్లో మారని యొక్క విషయంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చి మనకందరికీ చక్కని తెలియని హిస్టారికల్ విషయాలు, ముఖ్యంగా యూదుల విషయాల గురించి చక్కగా చెప్పగలిగిన తల్లిని, ఉపదేశకురాల్ని ఆరోగ్యపరిచి మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతులు చెల్లించాలా. అలాగే డాక్టర్ హదస్స భర్త విజయసేన గారు క్షేమంగా మరి వచ్చారు. మరి అందరితో పాటు హ్యాపీ న్యూ ఇయర్ గురించి గ్రీటింగ్స్ చెప్పారు. సులభంగా ఇంకా కోలుకోవడానికి కొరకు ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే సంధ్య విషయంలో దేవుడు కృప చూపించి ఆ యొక్క ఆపరేషన్ అంటే సులువుగా జరిగే విషయంలో అన్ని ఏర్పాట్లు దేవుడు తనకి ఎలా చేశాడో సాక్ష్యం కూడా చెప్పింది. అలాగా బిడ్డను ప్రతి అపాయం నుండి తప్పించి అది బర్స్ట్ కాకుండా దేవుడు తప్పించి కృప చూపించినందుకు అందుకు కూడా వందనాలు తెలియజేస్తాను. మరి అలాగే సుధా ప్రసాద్కి కూడా మరి వేరే వర్తమానం మనం వినకుండా అది గ్యాస్ట్రైటిస్ అని మాత్రమే తెలిపి బిడ్డ ఆపరేషన్
హాస్పిటల్ అడ్మిట్ కాకుండా దేవుడు తప్పించి, అన్నిసార్లు కూడా ఇంతకు ముందు కూడా తప్పించి సాయం చేసినందుకు దేవునికి వందనాలు. ఇంకా ఏమైనా స్థుతులు మీకు గుర్తుంటే చెప్పండి. మనలో అందరి విషయంలో కూడా అనేకమైనవి దేవుడు చేశాడు. కనుక ఇప్పుడు శరీర సంబంధమైన వాటిని బట్టి స్థుతులు చెల్లించాము. ఇక నుంచి నా వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కూడా దేవుడిచ్చిన ఆత్మీయ మేలు కొరకే మనము మన దినవారీ జీవితంలో ప్రార్థనలో మరి ఎక్కువగా స్తుతించడం మనము నేర్చుకుందాం. ఏమైనా అక్క చెప్పండి. అక్క వందనండి అక్క. చెప్పమ్మా. ఏదైనా రేపు పొద్దున్న 4వ తారీఖు నుండి మేము ఆరాధన చేసి మళ్ళా పరిసరికి వెళ్తామండి, ప్రార్థించండి అక్క. వినపడింది కదమ్మా. ఇది ఎలియా దెబోరా పరిచయకి వెళ్తారంట. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆరోగ్య కూడా ప్రార్థించండి. ఓకే. ఇంకా చెప్పినాను ఆంటీ, నేను ప్రేయర్ చేయనా? చేయొచ్చమ్మా. ఇంకేమన్నా ఉన్నాయండి ఎవరన్నా? సరే, ఎవరు చేయని వాళ్ళు లేరా? నిన్న కూడా మీరు చేశారు కదా, నిన్న మొన్న లైన్ గా. సరే, చేయని వాళ్ళు ఉంటే ఇవ్వండి అడిగి. ఆంటీ చేయనా? ఆంటీ ఏమో ఈ రోజు వాక్యం ద్వారా దాన్ని తట్టుబడిందేమో, చేయాలనుకుందేమో, చేద్దాం. ఓకే, చేయమ్మా. అందరికీ వందనాలు. మేలుతో నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతియంతును. ఇశ్రాయేలు దేవా నా రక్షక స్తుతియంతును నీ నామమును. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనం. హెవెన్లీ ఫాదర్, గ్లోరియస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. ఆయా స్తుతులకు నాయన, కృతజ్ఞతలకు, పూజకు అర్హుడవు నాయన. మీకు వందనములు, స్తోత్రములు. సంవత్సరములు నాయన ధరలుచుండగా ప్రతి దినమును ప్రతి సంవత్సరమును నూతన పరచి ఆ పరలోకము నుండి భూమికి ఆజ్ఞనిచ్చి నాయన తండ్రి, నీవు నీ కార్యములను నాయన తండ్రి దృఢపరుస్తూ నాయన తండ్రి మా మనువుడును నాయన మీ జ్ఞానము చేత నాయన తండ్రి మీరు నిలిపి నడిపిస్తూ ఉన్న దేవా, మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత కాలమంతా, గత సంవత్సరం అంతా 2025 ఇయర్ అంతా ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయనా తండ్రి మీరు ఉన్నారు. మీ వందనములు, స్తోత్రములు నాయనా, మీ వందనములు, స్తోత్రములు. ఆత్మీయంగా ఎన్నో మేలులతో నింపారు నానా, స్పృశింపచేశారు, స్పందింపచేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు ప్రవ్వా. అవును ప్రవ్వా, మేము నాయనా తండ్రి మీరు చేసిన ఆత్మీయ మేలులకు, మాకు శరీరంలో చేసిన మేలులకు, మా యొక్క ప్రార్థనలలో నాయన మార్పుని ఇచ్చిన మేలుకై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయా మీ మీద ఆనుకోవడానికి నాయనా తండ్రి, మీ మీద నాయనా తండ్రి ఆనుకుని మేము నాయన అనేక విషయములు మీ సన్నిధిలో మొర్రపెట్టి మీకు దగ్గర అవ్వడానికి
మీ గుండె చప్పుడు వినడానికి నాయనా తండ్రి మేము యోహాను వలె చేరువవ్వడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయనా తండ్రి ఉదయకాలమున 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మీరు ఇచ్చిన నాయన తోడ్పాటు నాయనా తండ్రి ప్రార్థన సహవాసాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనములు, స్తోత్రములు. ప్రార్థనను, జూమ్ మీటింగ్ ని నాయనా తండ్రి మీ వాక్య పరిచర్యను కొనసాగిస్తూ నాయనా తండ్రి ఇన్ని సంవత్సరములు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరింత నాయనా తండ్రి వినూత్నమైన శక్తితో మీ యొక్క నాయనా తండ్రి నాయన కృపతో మేము నింపబడి కృతజ్ఞతాస్తులతోనూ, యాచనతోనూ, అర్పణతోనూ మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగే కృపను అనుగ్రహించండి దేవా. మీ కొందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా మీ దాసురాలు నాయనా తండ్రి కేజీ ఆంటీని, ఇక్కడ ఉన్న ప్రతి దాసురాలిని ప్రభువా తండ్రి మీరు మీ హృదయ తలంపులతో, వాక్కులతో, ప్రార్థనతో, నాయన ఆయుష్తో, ఆరోగ్యముతో, నాయన జీవితముతో నాయనా తండ్రి మీరు నింపి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభువా మాలిని ఆంటీని మీరు ముట్టి స్వస్థపరిచి మా మధ్య ఉంచినందుకు, మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి నాయన హదస్స సిస్టర్ గారి నాయన హస్బెండ్ విజయసేన్ గారిని నాయన మీరు క్షేమంగా ఇంటికి చేర్చారు. ఆ యొక్క ఉపద్రవం నుండి, ఆ శరీర స్థితి నుండి నాయనా తండ్రి బలహీనత నుండి మీరు విడిపించి రక్షించారు. మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ప్రభువా సుధా ప్రసాద్ ఆంటీకి నాయన మరి గ్యాస్ట్రైటిస్ అని హాస్పిటల్ అడ్మిట్ కాకుండా మీరు తప్పించినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి శరీరములో అటాక్స్ నుండి మమ్మల్ని కాపాడుతూ మీకోసం ఇంకా ప్రాణముతో మమ్మల్ని నిలిపి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనములు, స్తోత్రములు. సామ్ బ్రదర్ విషయంలో మీరు సహాయం చేశారు నాయనా తండ్రి. మరి ఆత్మీయ మేలులతో మమ్మల్ని నింపారు ప్రవ్వా తండ్రి. ప్రార్థించిన మేరకు మీరు మా పైన కృప చూపించారు. వినయ్ కుమార్ విషయంలో మా పైన కృప చూపించి మా ప్రార్థనలు ఆలకించి నాయన స్వస్థ చిత్తునుగా చేసి నాయన అద్భుతంగా నాయన లాస్ట్ మినిట్ నాయన తండ్రి లోటైన అమౌంట్ ను కూడా నాయన తండ్రి మీరు భర్తీ చేయించారు ఒక అన్యుని ద్వారా. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా మీకు స్తోత్రములు ప్రవ్వా. నాయనా మీకు స్తోత్రములు. శామ్ బ్రదర్ నాయన హాస్పిటల్లో నాయన తండ్రి వైఫ్ వేరే చోట, పాప స్కూల్లో, చిన్నవాడు జ్వరంతో ఇంట్లో ఉన్నప్పుడు మీరు నలుగురు దగ్గర మీ యొక్క దూతల నుంచి కాచి కాపాడి చేసిన సహాయంకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జనక్పూర్, విశ్రాంపూర్, గణేష్పూర్ ఈ మూడిట్ల మీద జీనోసైడ్ ప్లాన్ చేసినప్పుడు ప్రభువా తండ్రి మేమందరము ఈ దేశంలో ప్రతి విశ్వాసి నాయన తండ్రి ఎంతమంది చేశారో మరి నాయన అందరి ప్రార్థన విన్నారు. ముఖ్యంగా నాయన తండ్రి మరి మేము కూడా ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి ఆ జీనోసైడ్ ని ఆపి ఆ కుట్రను ఆ కృత్రిమమును మీరు ఆపివేసి జయం అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రవ్వా. మరి అలాగే ప్రవ్వా తండ్రి మరి అనేకమైన పాస్టర్స్ ని నాయన అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మేము నాయన తండ్రి పర్సిక్షన్ రిలీఫ్ నుంచి వచ్చే విషయాలు ప్రార్థించినప్పుడు ముఖ్యంగా మీ దాసురాలి ప్రతిరోజు ఆ పర్సిక్షన్ గురించి నాయన ప్రార్థిస్తున్న రేచల్ లాంటిని నాయన ప్రత్యేకంగా ఆ విషయాలు మానకుండా ప్రార్థించింది ఆ బిడ్డ. నాయన మరి మా ప్రార్థనలు విని అనేక మందిని జైలు నుంచి విడిపించి నాయన బెయిల్ అనుగ్రహించి నాయన కేసులను కొట్టివేసే విధంగా మీరు కృప చూపించారు. ఇంకా నాయన ఉన్నవారిని మీరు విడిపించమని మీకు నాయన విన్నవించుకుంటున్నాం. మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీ కొందనములు, స్తోత్రములు. నాయనా తండ్రి విశ్వాసములో ఆత్మీయంగా బలపడుతున్నాం. అందుకే ప్రవ్వా తండ్రి నమ్మకూడి మానక అందరము వస్తున్నాం. అందుకు మీకు స్తోత్రములు. ఈ యొక్క నాయన కట్టెల నాయన కట్టడ ప్రవ్వా తండ్రి బలంగా ఉండి ఒక దాటిగా మేమందరము మీకు నాయన తండ్రి ప్రార్థించి ముందుకు కొనసాగుతుంటుండగా మా ఆత్మీయ బలమా, మా ఆత్మ బలమా, మా అంతరంగ ప్రాణమైన మా దేవా తండ్రి మీరే మమ్మల్ని నాయన తండ్రి బలమిచ్చి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా. మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన మీకు స్తోత్రములు. 4వ తారీఖున ఆరాధన చేసుకుని నాయన తండ్రి మరి పరిచర్యకి నాయన తండ్రి వెళ్ళాలని సిద్ధపడి ఉంటుండగా డెబోరా లేయా సిస్టర్స్ నాయన ఆ యొక్క సోదరులను ఇద్దరిని మీరు సిద్ధపరిచి నడిపించి సహాయము చేసి
అయా ప్రభా వారి యొక్క వాక్య పరిచర్య విషయంలో సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. శ్రీకాకుళం వెళ్ళి అక్కడ సువార్త చాటి నాయన మాదిరిగా నాయన చూసి రావడానికి మాకు చెప్పడానికి ఇచ్చిన కృపకై మీ కృతజ్ఞతాస్తుతులు. నాయన ప్రమాదము ఏర్పడకుండా మీ దాసురాల్ని కాపాడినందుకు మీకు స్తోత్రములు. అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా. అయా మీకు స్తోత్రములు. ఇదిగో రీనా అంటుంది మెడికల్లోనే ఇది విచిత్రంగా నేను వింటున్నాను. అది పగలకుండా ఒక నెల రోజులు ఆపి దేవుడెళ్ళి ఆపరేషన్ చేయించాడు అని నాయనా తండ్రి ఆమె సాక్ష్యము చెప్పింది. దేవా మీకు స్తోత్రములు. మీరిచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను అర్హురాలిని కాదు, మీరే అర్హుడవు ప్రవ్వా. ప్రతి మేలుకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందుకు బ్రతికించావో, ఏ నిమిత్తము నిలబెట్టావో నాయన, ఏ విషయములో నాయన తండ్రి సరిదిద్దుకుని నీ సన్నిధిలో నిలబడాలో నాకు, మాకు, మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ నాయన ఈ సంవత్సరంలో 2వ రోజున నాయన మీ యొక్క మేలులకై కృతజ్ఞతల గురించి, స్తుతి చెల్లించడం గురించి, కృతజ్ఞార్పణతో జీవించడం గురించి నేర్పిన ఈ రోజు పాఠ్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దాసురాలి ఆశా సిస్టర్ని ఆశీర్వదించమని వేడుకుంటూ నాయన ఈ కూడికను ఆయన తండ్రి మా యొక్క సమస్తమును మీ పాదములకు అప్పగిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.